హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. మనం 6వ తరగతి పాఠ్య పుస్తకానికి సంబంధించినటువంటి విషయాలను గురించి చర్చించుకోబోతున్నాం. అందులో భాగంగానే మొదటి 2 పాఠ్యాంశాలను మనం పూర్తి చేసేసుకున్నాం. ఇప్పుడు తదుపరి పాఠ్యాంశంని చర్చించుకుందాం. మనం బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమంటే, పాఠ్య పుస్తకాన్ని చదివేటప్పుడు ప్రతి పేపర్‌లో ఏ కోణంలో ప్రశ్నలు వస్తున్నాయనేటువంటి విషయాన్ని బాగా మనం గుర్తుంచుకోవాలి. వాటిని మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. అవేమంటే ఇంకొకసారి చెప్తాను వినండి. ఒకటి ఒకటి ప్రక్రియలు ప్రక్రియలు, ఇతివృత్తం, ఉద్దేశ్యాలు. ప్రక్రియలు, ఇతివృత్తం, ఉద్దేశాల మీద ఒక కోణంలో ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. తదుపరి అంశం ఏమంటే కవి పరిచయం. కవి పరిచయానికి సంబంధించిన ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఇక 3వ అంశం పాత్రలు. ఒక పాఠ్యాంశంలో ఉన్నటువంటి పాత్రలు. ఫర్ ఎగ్జాంపుల్, మనం తృప్తి అనేటువంటి పాఠ్యాంశాన్ని చర్చించుకున్నాం. పూర్ణయ్య అనేటువంటి పాత్ర కలిగినటువంటి పాఠ్యాంశాన్ని గుర్తించండి అంటే మనం ఏం చెప్పాలి? తృప్తి. ఆ విధంగా అక్కడక్కడ పాఠ్యాంశంలో ఉన్నటువంటి కొన్ని పాత్రల మీద ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. పాత్రలు ఉంటే వాటికి డైలాగ్స్ ఉంటాయి. ఆ డైలాగ్స్ మీద అంటే వ్యాఖ్యల మీద కూడా ప్రశ్న అడుగుతారు. ఒక వాక్యాన్ని ఇచ్చి ఈ వ్యాఖ్యలు కలిగినటువంటి పాఠ్యాంశం ఏది, ఈ వ్యాఖ్యలు కలిగినటువంటి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏది, ఈ వ్యాఖ్యలు కలిగినటువంటి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏది, ఈ వ్యాఖ్యలు కలిగిన పాఠ్యాంశం యొక్క రచయిత ఎవరు అనేటువంటి కోణంలో కూడా మనకు ప్రశ్నలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. పాత్రలు, వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యలు ఎవరితో అన్నారు, లేదా పాఠ్యాంశంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్య వాక్యాలను తీసుకొని ఈ వాక్యాలను కలిగినటువంటి పాఠ్యాంశం ఏది, ఈ వాక్యాలను కలిగినటువంటి పాఠ్యాంశంలో ఈ వ్యాఖ్యలు ఎవరితో అన్నారు అనేటువంటి ప్రశ్నలు కూడా వస్తాయి. ఇక వ్యాకరణ అంశాలు. మనం ఈ అన్ని కోణాలను గురించి చర్చించుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగానే గత వీడియోలో కొన్ని అంశాలను మనం చర్చించుకున్నాం. ఇప్పుడు మిగిలిన అంశాలను గురించి చర్చించుకుందాం. ఓకే, మనం లాస్ట్ వీడియోలో తృప్తి అనేటువంటి పాఠ్యాంశాన్ని పూర్తి చేసుకున్నాం. చాలామంది ఒక వీడియోని చూశారు, మొదటి వీడియోని. తర్వాత దాన్ని సగమే అప్లోడ్ చేశారు, సార్ మిగిలింది పూర్తిగా చేయండి అని అంటున్నారు. అది అప్లోడింగ్లో కొంచెం ఇబ్బంది అవ్వడం వల్ల దాన్ని 2 పార్ట్స్గా అప్లోడ్ చేసాము. తదుపరి వీడియో కూడా మీకు ఉంది, యూట్యూబ్లో చూడొచ్చు. ఓకే, ఇప్పుడు మనం పాఠ్యాంశాన్ని తీసుకున్నప్పుడు ప్రతిసారి కూడా మనం ఆ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏది, ఇతివృత్తం ఏది అనేటువంటి కోణాన్ని మనం మొట్టమొదటిసారిగా చూడాలి. చూడండి, ఈ మా కొద్ది తెల్లదొరతనము అనేటువంటిది ఇప్పుడు మనం చర్చించుకోబోయే పాఠ్యాంశం. ఈ పాఠ్యాంశం గేయం అనేటువంటి ప్రక్రియకు చెందినది. ఈ పాఠ్యాంశము గేయం అనే ప్రక్రియకు చెందినది. ఇతివృత్తం వచ్చేసి దేశభక్తి. 6వ తరగతి పాఠ్యపుస్తకంలో గేయ ప్రక్రియకు దేశభక్తి అనే ఇతివృత్తానికి చెందినటువంటి పాఠ్యాంశాన్ని గుర్తించండి అంటే మా కొద్ది తెల్ల దొరతనము అనేటువంటి పాఠ్యాంశాన్ని చెప్పవచ్చు. ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశాన్ని మనం చూసుకున్నట్లయితే ఆంగ్లేయుల పాలనలో భారతీయులు చాలా ఇబ్బందులను గురి చేశారు. ఆంగ్లేయుల పాలనా కాలంలో భారతీయులను చాలా ఇబ్బందులకు గురి చేశారు. ఆ ఆంగ్లేయుల నుండి భారతీయులు స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని కోరుకున్నారు. దానికోసం ఒక ఉద్యమాన్ని చేశారు. ఆనాటి ఆ స్వాతంత్ర ఉద్యమ
అంశాలను గేయ రూపంలో తెలియచేయడం ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం. స్వాతంత్రోద్యమ అనుభవాలను గేయ రూపంలో తెలియజేసే ఉద్దేశంగా కలిగినటువంటి పాఠ్యాంశం ఏది అంటే మా కొద్ది తెల్లదొరతనము. స్వాతంత్రం కోసం ఆనాటి ప్రజలు ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా చూసిన ఉద్యమం ఈ గేయంలో ఉంది. స్వాతంత్రోద్యమంలో ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా భారతీయులు చేసినటువంటి ఉద్యమాన్ని గేయ రూపంలో తెలియచేయడం ఈ పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఈ పాఠ్యాంశ రచయిత గరిమెల్ల సత్యనారాయణ. గరిమెల్ల సత్యనారాయణ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనెపాడులో జన్మించినాడు. గరిమెల్ల సత్యనారాయణ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనెపాడులో జన్మించినాడు. మరి గత వీడియోలో మనం చూసినట్లుగా చెప్పుకున్నప్పుడు సత్యం శంకరమంచి గుంటూరు జిల్లా అమరావతి ప్రాంతానికి చెందినవాడని, అదేవిధంగా మన బాడిగ వెంకట నరసింహారావు కృష్ణా జిల్లా కౌతరానికి చెందినటువంటి వ్యక్తిగా చెప్పుకున్నాం. మరి గరిమెల్ల సత్యనారాయణ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనెపాడులో జన్మించాడు. ఓకేనా? ఈయన స్వాతంత్రోద్యమ సమరయోధులు, కవి, రచయిత. ఈయన 1921, 1923, 1926లో కొన్ని రచనలను చేశాడు. ఆ రచనలకు సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ ఇచ్చినాడు. 1921లో ఏం చేశాడు అంటే స్వరాజ్య గీతాలు అనేటువంటి దాన్ని రాశాడు. స్వరాజ్య గీతాలు అనేటువంటి రచన చేశాడు. మరి 1923లో హరిజనుల పాటలు అనే దానిని ఒకదాన్ని రచించాడు. హరిజనుల పాటలు అనేటువంటి రచన చేయడం జరిగింది. మరి 1926లో ఖండ కావ్యాలు, భక్తి గీతాలు, బాలగీతాలు రాశాడు. 1926లో ఖండ కావ్యాలు, భక్తి గీతాలు, బాలగీతాలు రాయడం జరిగింది. భక్తి గీతాలు, బాలగీతాలు రాయడం జరిగింది. ఓకేనా? 1921లో స్వరాజ్య గీతాలు, 1923లో హరిజనుల పాటలు, 1926లో బాలగీతాలు, భక్తి గేయాలు, ఖండ కావ్యాలు అనేటువంటి రచనలను చేయడం జరిగింది. దండాలు భరతమాత, మా కొద్ది తెల్లదొరతనము అనే గేయాలతో, దండాలు భరతమాత, మా కొద్ది తెల్లదొరతనము అనే గేయాలతో స్వాతంత్రోద్యమ ఉత్తేజాన్ని, చైతన్యాన్ని కలిగించినటువంటి వ్యక్తి ఎవరికి? సామాన్య ప్రజలలో కూడా. సామాన్య ప్రజలలో స్వాతంత్రోద్యమ ఉత్తేజాన్ని కలిగించడానికి గరిమెల్ల సత్యనారాయణ చేసినటువంటి రచనలు ఏవి అంటే మా కొద్ది తెల్లదొరతనము, అదేవిధంగా దండాలు భరతమాత అనేటువంటి రచనలు. చూడండి, 1921లో స్వరాజ్య గీతాలు రాశాడు, 1923లో హరిజనుల పాటలు రాశాడు, 1926లో ఖండ కావ్యాలు, భక్తి గీతాలు, బాలగీతాలు రాశాడు. స్వాతంత్రోద్యమ ఉత్తేజాన్ని సామాన్య ప్రజల్లో కూడా చేర్చడానికి మా కొద్ది తెల్లదొరతనము, దండాలు భరతమాత అనేటువంటి గేయాలను కూడా రాయడం జరిగింది. ఈయన ఉద్యమ కాలంలో దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటి వారు గరిమెల్ల సత్యనారాయణ. స్వాతంత్రోద్యమ కాలంలో దేశభక్తి గీతాలను రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొట్టమొదటి వారు ఎవరు అంటే గరిమెల్ల సత్యనారాయణ. బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడం తన జీవితం అని పేర్కొన్న వ్యక్తి ఎవరు అంటే బాడిగ వెంకట నరసింహారావు. దేశభక్తి గీతాలు రాసి జైలు శిక్ష అనుభవించినటువంటి వ్యక్తి ఎవరు అంటే గరిమెల్ల సత్యనారాయణ. ఇక్కడ గరిమెల్ల సత్యనారాయణ ఏ ప్రాంతానికి చెందినవాడు అంటే శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనెపాడుకు చెందినవాడు. ఈయన రచనలు 1921లో స్వరాజ్య గీతాలు, 1923లో హరిజనుల పాటలు, 1926లో ఖండ కావ్యాలు, భక్తి గీతాలు, బాలగీతాలు అనేటువంటి వాటిని రాశాడు. ఇక స్వాతంత్రోద్యమ కాలంలో దేశభక్తి గీతాలు రాసి జైలు శిక్ష అనుభవించిన మొట్టమొదటి వ్యక్తి గరిమెల్ల సత్యనారాయణ. వారిలో మొదటి వారు గరిమెల్ల. ఓకేనా? సామాన్య ప్రజల్లో కూడా దేశభక్తి భావాన్ని కలిగించడానికి
గరిమెళ్ళ గారు రాసినటువంటి గేయాలు ఏవి అంటే మా కొద్దీ తెల్ల దొరతనము, అదేవిధంగా దండాలు దండాలు భరతమాత అనేటువంటి గేయాలను రాయడం జరిగింది. చూడండి, ఇక్కడ ఒక గేయం, అదే మా కొద్దీ తెల్ల దొరతనం అనే గేయాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు వ్యాఖ్యలు అనేటువంటి విషయాన్ని మనం ఒకదాన్ని చెప్పుకున్నాం. ఒక వ్యక్తి మాట్లాడిన మాటలను కానీ, లేదా ఒక ఆ పాఠ్యాంశంలో ముఖ్యమైన వాటిని కానీ తీసుకొని ఆ వ్యాఖ్యలు కలిగినటువంటి పాఠ్యాంశం ఏది అనేటువంటి కోణంలో ప్రశ్నలు ఎలా అయితే అడుగుతాడో, గేయాలకు సంబంధించి ఆ గేయ ఖండికలను చూసి గేయ ఖండికలను ఇచ్చి ఈ గేయాలం కలిగినటువంటి పాఠ్యాంశం ఏది అనేటువంటి దాన్ని అడగడానికి అవకాశం ఉంది. చూడండి, 12 దేశాలు పండుచున్నా గాని పట్టెడన్నమే లోపమండి అనేటువంటి గేయ ఖండిక ఏ పాఠ్యాంశంలోనిది అనే కోణంలో ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. ఏ పాఠ్య భాగంలోనిది. ఓకేనా? ఈ విధానంగా కూడా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. మా కొద్దీ తెల్లదొరతనము దేవా, మా కొద్దీ తెల్లదొరతనము మా ప్రాణాలపై పొంచి మానాలు హరించే మా కొద్దీ తెల్లదొరతనము. 12 దేశాలు పండుచున్నా గాని పట్టెడన్నమే లోపమండి, ఉప్పు ముట్టుకుంటే దోషమండి, నోట మట్టి గొట్టి పోతాడండి, అయ్యో కుక్కలతో పోరాడి కూడు తినమంటాడు. కుక్కలతో పోరాడి మీరు కూడు తినండి అనేటువంటి పరిస్థితులను మన పూర్వీకులు స్వాతంత్రోద్యమ కాలంలో ఎదుర్కొన్నారు. దీనిని మనం పాఠ్యాంశ పోటీ పరీక్షల నేపథ్యంలో చూసుకున్నట్లయితే పట్టెడన్నమే లోపమండి, ఉప్పు ముట్టుకుంటే దోషమండి, నోట మట్టి కొట్టి పోతాడండి అనే దానిని పరిశీలిస్తే అంత్యానుప్రాస అలంకారం వస్తుంది. అంత్యానుప్రాస అలంకారం వస్తుంది. ఓకేనా? అయ్యో కుక్కలతో పోరాడి కూడు తినమంటాడు. ఇక్కడ చూడండి, అయ్యో కుక్కలతో పోరాడి కూడు తినమంటాడు. ఈ వాక్యాన్ని యథావిధిగా ఇచ్చి, ఇదే వాక్యాన్ని యథావిధిగా ఇచ్చి ఇచ్చిన వాక్యంలో గీత గీచిన భాగానికి ఏ భాషా భాగానికి చెందిందో గుర్తించండి అని ప్రశ్న అడుగుతాడు. ఇచ్చిన వాక్యంలో గీత గీచిన పదం ఏ భాషా భాగానికి చెందినది అని అడుగుతాడు. ఆప్షన్ 1 నామవాచకం, 2 సర్వనామం, 3 విశేషణం, 4 అవ్యయం. ఇలా ప్రశ్న అడుగుతాడు. అయ్యో అనేది లింగ వచన విభక్తి శూన్యమైనది, దానికి లింగం ఉండదు, వచనం ఉండదు, విభక్తి ఉండదు. అటువంటి వాటిని ఏమంటారు అంటే అవ్యయాలు అంటారు. ఇక్కడ ఇచ్చిన వాక్యంలో అవ్యయం, ఈ గీత గీసిన భాగం, ఈ గీత గీచిన పదం ఏ భాషా భాగానికి చెందినది అంటే అవ్యయం. ధనము కోసము వాడు దారి చేసుకొని కళ్ళు సారాయి అమ్ముతాడు. సారాయి ప్లస్ అమ్ముతాడు. సారాయి ప్లస్ అమ్ముతాడు. మాధు మూటా ముల్లెలు దోచినాడు. మూటా ముల్లెలు, మూటయును ముల్లెలను ద్వంద్వ సమాసం. ఓకేనా? ఆలి అంటే అర్థం భార్య. ఆలి అనగా అర్థం భార్య. పుస్తెలు అంటే అర్థం మంగళసూత్రాలు. పుస్తెలు అంటే అర్థం మంగళసూత్రాలు. మాధు కళ్ళలో దుమ్మేసి కాటికి దరి చేశాడు. దుమ్మేసి, దుమ్ము ప్లస్ ఏసి, దుమ్ము ప్లస్ ఏసి. ఏ సంధి? ఉత్వ సంధి. సారాయి అమ్ముతాడు, సారాయి ప్లస్ అమ్ముతాడు. ఇత్తునకు అచ్చు, ఉత్తునకు అచ్చు. ఉత్తునకు అచ్చు పరమైతే ఉత్వ సంధి, ఇత్తునకు అచ్చు పరమైతే ఇత్వ సంధి. ఈ విధంగా ప్రశ్న అడుగుతాడు. నెక్స్ట్ తదుపరి గేయాన్ని చూసుకుంటే
గాంధీ టోపీ పెట్టి పాఠశాలకు పోవా, రావద్దు రావద్దంటాడు. రావద్దు అనేటువంటిది నిషేధార్థకం. నిషేధార్థకం. రావద్దు. పెట్టవద్దు. ఇది కూడా నిషేధార్థకం. పెట్టవద్దు, రావద్దు అనేటువంటివి ఏవి అంటే నిషేధార్థకాన్ని తెలియజేస్తాయి. అంటే ఏదైనా ఒక పనిని చేయడాన్ని నిషేధించడాన్ని నిషేధార్థకం అంటారు. రావద్దు, పెట్టవద్దు, వెళ్ళవద్దు, తినవద్దు అనేటువంటివన్నీ కూడా నిషేధార్థకానికి చెందుతాయి. రావద్దంటాడు, రావద్దు ప్లస్ అంటాడు. పెట్టవద్దంటాడు, పెట్టవద్దు ప్లస్ అంటాడు. ఇక్కడ ఉత్తునకు అచ్చుపరమైతుంది, ఇక్కడ కూడా ఉత్తునకు అచ్చుపరమైతుంది. ఏ సంధి? ఉత్వ సంధి. ఇక్కడ చూడండి, అయ్యో రాజద్రోహం అంత రాట్నంలో ఉన్నదంట. ఇచ్చిన వాక్యంలో గీత గీసిన భాషా పదం ఏ భాషా భాగానికి చెందినది అంటే అయ్యో అనేటువంటిది ఏ భాషా భాగానికి చెందినది? అవ్యయం అనేటువంటి భాషా భాగానికి చెందినది. నెక్స్ట్ 144 నోటికి తగిలించి, 144 నోటికి తగిలించి అంటే 144 సెక్షన్ విధించి మాటలాడవద్దంటాడు, మమ్ము పాట పాడవద్దంటాడు, తనను దాటి వెళ్ళవద్దంటాడు. చూడండి, వద్దంటాడు, వద్దు ప్లస్ అంటాడు, పాడవద్దంటాడు, వెళ్ళవద్దంటాడు, వెళ్ళవద్దు ప్లస్ అంటాడు, పాడవద్దు ప్లస్ అంటాడు, వద్దు ప్లస్ అంటాడు. అన్నీ కూడా ఉత్వ సంధికి ఉదాహరణలు. నెక్స్ట్, ఇచ్చిన వాక్యంలో గీత గీసిన పదం ఏ భాషా భాగానికి చెందినది అంటే ఏమి? అయ్యో అనేది అవ్యయం. అయ్యో అనేది అవ్యయం. నెక్స్ట్, వాడి తాతగారి ముల్లే దాచిపెట్టినట్లు. ముల్లే అంటే అర్థం ధనం లేదా మూట లేదా సంపద అనే అర్థాలు వస్తాయి. ధనం, మూట, సంపద అనే అర్థాలు వస్తాయి. దాటి చేస్తాడు ఈ దేశమున, దాటి చేస్తాడు ఈ దేశమున అంటే దాడి చేస్తాడు. దాటి అంటే అర్థం దాడి చేస్తాడని అర్థం. పోరాటమాడుతాడు పైన, మొహమాటము పడడు సుంతైనా. సుంతైనా అంటే అర్థం కొంచెమైనా. సుంతైనా అంటే అర్థం కొంచెమైనా. వాడి పాటు పాడైపోను, మాట చెబితే వినడు. వాడి పాటు పాడైపోను, ఇది శాపనార్థకం. శాపనార్థకం. ఇచ్చిన వాక్యంలో శపించినట్లుగా ఉన్నట్లయితే అది శాపనార్థకం. వాడి పాటు పాడైపోను అనేది శాపనార్థకం. ఈ విధంగా మనం అంశాలను నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, ఈ సారాంశంలో ఏం పెద్దగా లేవు. నెక్స్ట్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి మహిమంబు గలదు నీ నామమందు, బాపు అని పేరు వీనులబడిన ఎంత. నిలువనను నాదు మేనెల్ల పులకరించు, జల్లుమని నాదు హృదయంబు జలధరించు. సర్వ సారస్వత ప్రపంచంబు నందు గాంధీ అనేడి వర్ణయుగంబు తోడ సాటి వచ్చెడు వేరొక్క మాట గలదే. ఈ కవితను రాసినటువంటి వ్యక్తి ఎవరు అంటే నాలం కృష్ణారావు. ఏమి మహిమంబు గలదు నీ నామమందు అనేటువంటి కవితను రాసిన వ్యక్తి ఎవరు అంటే నాలం కృష్ణారావు. ఓకేనా? ఇది ఒక అపరిచిత పద్యం, అపరిచిత గద్యం లాగా ఒక కవితని ఇక్కడ ఇచ్చినాడు. ఈ కవితను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి అన్నాడు. చూడండి, ఇక్కడ వీనుల అంటే చెవులు అని అర్థం, మేను అంటే అర్థం శరీరం, మేనెల్లా, మేను ప్లస్ ఎల్లా ఉత్వ సంధి. ఇక్కడ చూడండి, నిలువునను నాదు మేనెల్ల పులకరించు, జల్లుమని నాదు హృదయంబు జలధరించు, అంత్యానుప్రాస అలంకారం. ఓకే, ఈ కవిత ఎవరి గురించి తెలుపుతుంది? మహాత్మా గాంధీ గురించి తెలుపుతుంది. అక్షరాల జంట, వర్ణయుగంబు అనేటువంటివి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అంశాలు. నెక్స్ట్,
ఇక్కడ కొన్ని వాక్యాలు ఇచ్చినాడు. ఈ వాక్యాలకు గీత గీసిన పదాలతో అర్థాలు రాసి ఆ అర్థాల ఆధారంగా సొంత వాక్యాలు రాయమని అడిగినాడు. మనం సొంత వాక్యాలు మనమేమి రాయాల్సిన అవసరం ఉండదు. అక్కడ ఇచ్చిన ఆప్షన్‌లో ఏదో ఒక దాన్ని సరైన దాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇక్కడ పదాలకు అర్థాలను మనం చూసుకుందాం. ఓకే. విదేశీయుల దొరతనంలో స్వేచ్ఛ ఉంది. ఉండదు. ఓకే. దొరతనం అనేటువంటి పదానికి అర్థం పాలన. చూడండి ఇదే వాక్యాన్ని విదేశీయుల దొరతనంలో స్వేచ్ఛ ఉండదు. వాక్యమునందలి విభక్తి ప్రత్యయం ఏది అంటే విదేశీయుల దొరతనంలో స్వేచ్ఛ ఉండదు. ఈ వాక్యమునందలి దాగి ఉన్న విభక్తి ప్రత్యయం ఏది అంటే షష్ఠీ విభక్తి. కిన్కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠీ విభక్తి. చూడండి శ్రీరాముని పాలనలో అయోధ్య ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లారు. ఇచ్చిన వాక్యంలో విభక్తులను వరుస క్రమంలో గుర్తించండి. ఇచ్చిన వాక్యంలో విభక్తులను వరుస క్రమంలో గుర్తించండి. ఏవో వాక్యాల్లో మనకు విభక్తులు ఏమున్నాయో చూద్దాం. పాలనలో ప్రజలు సుఖశాంతులతో చూడండి షష్ఠి ప్రథమ చేతంచే తోడంతో తృతీయ విభక్తి. ఇక్కడ కూడులేని పేదలను ఆదరించాలి. నువ్వు అనేది ఏ విభక్తి? నిన్నులన్ గూర్చి గురించి ద్వితీయ విభక్తి. కూడు అంటే అర్థం అన్నం, బువ్వ అనేటువంటి అర్థాలు వస్తాయి. లాభం అనే దానికి అర్థం ఏమొస్తుంది అంటే ఆదాయం. లాభం అంటే ఆదాయం. ఫలితం అని కూడా అర్థాలు వస్తాయి. నెక్స్ట్ సుంతైన కొంచెమైనా మనం తెలుసుకున్నాం. ముల్లే అంటే మూట ధనం అని అర్థం. ఓకేనా? ఇది ఇక్కడ ఇచ్చినటువంటి పదాలకు అర్థాలు. కొన్ని వాక్యాలు మన ఉద్దేశం ఏమంటే శ్రీశ్రీ గారు అన్నట్లు కాదేది కవితకు అనర్హం అన్నట్టుగా మన కోణంలో కాదేది బిట్టుకు అనర్హం, కాదేది ప్రశ్నకు అనర్హం, ప్రశ్న అడగడానికి అవకాశం లేదు ఇది అనేటువంటి కోణంలో మనం చర్చించుకుంటూ వస్తాం. ఓకేనా? ఇవన్నీ నేను చెప్పినవన్నీ గతంలో అడిగిన ప్రశ్నలే. గత ప్రశ్నల్లో మీకు చూసుకుంటే ఇట్లాంటి ప్రశ్నలు కనపడతాయి. ఒక వాక్యం ఇచ్చి ఆ వాక్యంలో ఉన్నటువంటి విభక్తుల వరుస క్రమాన్ని రాయండి. ఉన్నాయి ప్రశ్నలు. అలాంటి ప్రశ్నలు కూడా రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కింది వాక్యాల్లో సమానార్థక పదాలు గుర్తించి రాయండి. సమానార్థక పదాలు అంటే పర్యాయ పదాలు అని అర్థం. ఓకే, చూడండి చేటు కలిగించే పనులు చేయకూడదు, అవి జీవితానికి ఎంతో కీడు చేస్తాయి. చేటు కీడు అనేటువంటివి ఒకదానికొకటి సమానార్థాలుగా చెప్పవచ్చు. నెక్స్ట్ విజయనగర రాజు కృష్ణదేవరాయలు ఆ ప్రభువు తెలుగు భాషను ఎంతగానో ఆదరించాడు. రాజు అనేటువంటిది ప్రభువు అనే దానికి సమానమైన అర్థం ఇచ్చే పదం. అధికారం కోసం పోరాటం, ఆస్తుల కోసం యుద్ధం చేయడం మంచిది కాదు. చూడండి పోరాటం యుద్ధం, పోరాటం యుద్ధం అనేటువంటివి పర్యాయ పదాలుగా చెప్పవచ్చు. ఇక్కడ వ్యతిరేక పదాలతో జతపరచండి అని చెప్తున్నాను. కావాలి అంటే వద్దు అని, మంచి అంటే చెడు అని, వింటాడు అంటే వినడు అని అర్థం. ఇది ఇక్కడ చర్చించుకోవాల్సినటువంటి అంశం. నెక్స్ట్ ఇక్కడ వ్యాకరణాంశాలు ఇచ్చున్నాడు. ఓకే, ఇవి మనం ఇంతకు ముందు వీడియోలో కూడా చర్చించుకున్నాం. కొంచెం స్మూత్గా వెళ్ళిపోదాం. అక్షర విభాగం గతంలో మనం చెప్పుకున్నాం. అక్షరము అంటే
కనీసం 2 ధ్వనులు ఉండాలి. 2 ధ్వనులు ఉండాలి. ఓకేనా? ఇక్కడ గా అనేటువంటిది ఒక అక్షరం. ఇది 2 ధ్వనులతో ఏర్పడిన అక్షరం. ప్రతి హల్లు కూడా ఒక అచ్చును దాగి ఉంటుంది అనేటువంటిది దీని యొక్క అంశం. చూడండి, ఏ హల్లు తీసుకున్నా అందులో 2 అక్షరాలు ఉంటాయి. అది అక్షరంలో ఉండవలసిన కనీస ధ్వనుల సంఖ్య. అక్షరం విభాగాన్ని గురించి మనం తెలుసుకుంటున్నాం. తెలుగు భాషలో మనకు 56 అక్షరాలు ఉన్నాయి. తెలుగు భాషలో 56 అక్షరాలు ఉన్నాయి. ఇవి అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలని 3 రకాలు. మనం తెలుసుకున్నాం అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు గతంలో తెలుసుకున్నాం. మనం తెలుసుకున్న వాటిలో ఇక్కడ క్ష అనేది లేదు. క్ష అనే దాన్ని ఇక్కడ లేదు. ఎందుకు అంటే ఇది సంయుక్త హల్లు. సంయుక్త హల్లు. ఏది? క, ష, ఆ. ఈ సంయుక్తాక్షరం ఏర్పడడానికి ఎన్ని ధ్వనులు ఏర్పడినాయి? 3 ధ్వనులు ఏర్పడినాయి. సంయుక్తాక్షరమైన ద్విత్వాక్షరమైన పలకాలి అంటే, ఏర్పడాలంటే ఉండవలసిన కనీస ధ్వనుల సంఖ్య ఎంత అంటే 3. మరి సంశ్లిష్టాక్షరం అంటే? సంశ్లిష్టాక్షరంలో ఉండవలసిన కనీస ధ్వనుల సంఖ్య ఎంత అంటే 4. అంటే ఒక ఒత్తు కన్నా ఎక్కువ హల్లు ఒత్తులను కలిగి ఉంటే దానిని సంశ్లిష్టాక్షరం అంటారు. ఓకేనా? ఎట్లా చూడండి, స్త్ర, ఇవి సంశ్లిష్టాక్షరాలు. మరి సంశ్లిష్టాక్షరాలు ఏర్పడాలంటే ఉండవలసిన కనీస ధ్వనుల సంఖ్య ఎంత అంటే 4. ఇక్కడ 3, ఇక్కడ 2. ఓకేనా? ఇది మనం ఇంతకు ముందే చర్చించుకున్నాం. చూడండి, అచ్చులు 16, హల్లులు 37, ఉభయాక్షరాలు 3. వీటిని ఉపమాలంకారాన్ని గురించి చెప్తూ ఒక వ్యక్తి ఉపమాలంకారాన్ని గురించి చెప్తూ ఉపమాలంకారం అనే దాన్ని గురించి చెప్తూ ఉపమాలంకారం అనేది రంగస్థలంపై నర్తకి వంటిది అని అంటారు. ఉపమాలంకారాన్ని రంగస్థలంపై నర్తకి వంటిది అని చెప్తారు. అంటే ఉపమాలంకారాన్ని వేరు అలంకారాల్లోకి మార్చడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి కోణంలో ఉపమాలంకారాన్ని అలా అన్నారు. ఓకేనా? ఇక్కడ ఉభయాక్షరాలను కూడా అలా చెప్పవచ్చు. ఎందుకు అంటే ఇవి అచ్చులతో కలుస్తాయి, హల్లులతో కలుస్తాయి. ఓకేనా? అచ్చులు 16, హల్లులు 37, ఉభయాక్షరాలు 3. మొత్తం కలిపితే 56. ఓకేనా? చూడండి, ఇక్కడ మళ్ళీ అచ్చులు 2 రకాలు. అక్షరాలు, అక్షరమాల ఎన్ని రకాలు? 3 రకాలు. ఏది? అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు. ఇది మళ్ళీ 2 రకాలు. హ్రస్వ అచ్చులు, దీర్ఘ అచ్చులు. హ్రస్వ అచ్చులు, దీర్ఘ అచ్చులు అంటే పలికే సమయాన్ని బట్టి అవి హ్రస్వాలు, దీర్ఘాలు అని 2 రకాలు. అచ్చులు పలికే సమయాన్ని బట్టి హ్రస్వాలు, దీర్ఘాలు అని 2 రకాలు. ఒక మాత్ర కాలంలో ఉచ్చరించబడేవి హ్రస్వాలు, 2 మాత్రల కాలంలో ఉచ్చరించబడేవి దీర్ఘాలు. అదే ఛందస్సు విభాగంలో అయితే ఒక మాత్ర కాలంలో ఉచ్చరించబడేది లఘువు అని, 2 మాత్రల కాలంలో ఉచ్చరించబడేవి గురువులు. ఓకేనా? అదే అక్షరము ఇక్కడ కూడా. ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలు హ్రస్వాలని, 2 మాత్రల కాలంలో ఉచ్చరించే అక్షరాలు దీర్ఘాలని. మరి ఇవి అన్ని లఘువులైతే ఇవి గురువుల. వీటితో ఏర్పడేటువంటి అక్షరాలు ఏవన్నా ఉన్ని అవి దీర్ఘాలు అవుతాయి. ఇవి గురువుల కిందికి వస్తాయి. ఓకేనా?
నెక్స్ట్ హల్లుల విభాగం. హల్లుల గురించి మనం ఇంతకుముందు కొంత వరకు నేర్చుకున్నాం. చూడండి, కా నుండి మా వరకు కలిగినటువంటి అక్షరాలను 5 వర్గాలుగా విభజించినారు. ఎన్ని వర్గాలు? 5 వర్గాలుగా విభజించినారు. ఉన్నాయి కదా ఇక్కడ. ఇక్కడ చూడండి, ఇది మొత్తం ఇది ఒక ఇట్లా అక్షరాలు వర్గాలుగా విభజించినప్పుడు ఇలా. ఓకేనా? కవర్గం, చవర్గం, టవర్గం, తవర్గం, పవర్గం. ఇది వర్గం యొక్క ప్రథమాక్షరాలు, ఇవి వర్గం యొక్క ద్వితీయాక్షరాలు, ఇవి వర్గం యొక్క తృతీయాక్షరాలు, ఇవి చతుర్థాక్షరాలు, పంచమాక్షరాలు. వర్గ ప్రథమాక్షరాలు, ద్వితీయాక్షరాలు, తృతీయాక్షరాలు, చతుర్థాక్షరాలు, పంచమాక్షరాలు. వర్గ పంచమాక్షరాలను పరుషాలు అంటారు. ఏమంటారు? పరుషాలు అంటారు. ఎందుకు అంటారు అంటే కఠినంగా పలుకబడతాయి, పౌరుషంగా పలుకబడతాయి కాబట్టి అవి పరుషాలు. వర్గ ప్రథమాక్షరాలు పరుషాలు. వర్గ ప్రథమాక్షరాలను పరుషాలని పిలుస్తారు. వర్గ తృతీయాక్షరాలను సరళాలని పిలుస్తారు. ఏమంటారు? సరళాలని పిలుస్తారు. వర్గ ప్రథమాక్షరాలను పరుషాలని, తృతీయాక్షరాలను సరళాలని పిలుస్తారు. ఇక చూడండి, పంచమాక్షరాలను అనునాసికాలు అంటారు. అనునాసికములు అని పిలుస్తారు. ఎందుకు? నాసిక సహాయంతో పలుకబడేవి అనునాసికాలు. ఓకేనా? కచట దబలు పరుషాలు, గజడ దబలు సరళాలు, జ్ఞ, జ్ఞ, అణ, నా, మా అనేవి అనునాసికాలు. ఓకేనా సార్? బాగుంది, అన్ని చెప్పుకుంటూ పోయినావు, మధ్యలో కొన్ని ఇడిచిపెట్టిపోయినావు సార్ అంటే ఇవి వర్గ ద్వితీయాక్షరాలు, ఇవి వర్గ చతుర్థాక్షరాలు. ఈ వర్గ ద్వితీయాక్షరాలను, ఈ వర్గ చతుర్థాక్షరాలను ఏమంటారు అంటే వర్గ యుక్కులు అని అంటారు. వర్గ యుక్కులు. వీటిని మహాప్రాణాలు అని కూడా పిలుస్తారు. మహాప్రాణాక్షరాలు అని కూడా పిలుస్తారు. ఏమంటారంటే వర్గ యుక్కులు అంటారు, మహాప్రాణాక్షరాలు అని కూడా పిలుస్తారు. యుక్కు అంటే అర్థం సరి అని అర్థం. యుక్కు అనగా అర్థం సరి. వర్గాక్షరాలలో సరిస్థానాలలో ఉంటాయి కాబట్టి వాటిని వర్గ యుక్కులని పిలుస్తారు. ఓకేనా? వర్గ అక్షరాలలో సరిస్థానాలలో ఉండటం వల్ల వీటిని వర్గయుక్కులని పిలుస్తారు. ఓకే, ఇది పరుషాలు, సరళాలు, అనునాసికాలు, అలాగే వర్గయుక్కులు లేదా మహాప్రాణాక్షరాలు. ఈ 5 వర్గాలన్నింటినీ కలిపి ఏమంటారంటే ఈ 5 వర్గాలన్నింటినీ కలిపి ఏమంటారు అంటే స్పర్శాలు అని అంటారు. కా నుండి మా వరకు కలిగినటువంటి అక్షరాలను ఏమంటారు అంటే స్పర్శాలు అని అంటారు. పరుషాలు అని ఏమంటారు? కచట తపులు. సరళాలు అని వేటిని అంటారు? గజడ తపులు. అలాగే వర్గ ద్వితీయ చతుర్థాక్షరాలను ఏమంటారు? వర్గ యుక్కులు అంటారు, మహాప్రాణాక్షరాలని అంటారు. ఓకేనా? మరి కా నుండి మా వరకు ఉన్నటువంటి మొత్తం అక్షరాలన్నింటినీ కలిపి ఏమంటారు అంటే స్పర్శాలు అని అంటారు. స్పర్శాలలో 5 వర్గాలు. ఓకేనా? కా నుండి మా వరకు గల అక్షరాలను 5 వర్గాలుగా విభజించారు. మరి కా నుండి మా వరకు కలిగినటువంటి అక్షరాలను ఏమంటారు? స్పర్శాలు అంటారు. స్పర్శాలను ఎన్ని వర్గాలుగా చెప్పవచ్చు? 5 వర్గాలుగా చెప్పవచ్చు. అవి ఏమి? కవర్గం, చవర్గం, టవర్గం, తవర్గం, పవర్గం. ఓకేనా? ఇవి
ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనం ఇందాక మాట్లాడుకున్నటువంటివి ఇక్కడున్నాయి. కఠినంగా పలికే అక్షరాలు కచడతప. కఠినంగా పలికే అక్షరాలు కచడతప వీటిని ఏమంటారంటే పరుషాలు అని అంటారు. పరుషాలు అని అంటారు. తేలికగా పలికే అక్షరాలు గజడదబ వీటిని సరళాలు అంటారు. ఇవి వర్గ ప్రథమ అక్షరాలు, ఇవి తృతీయాక్షరాలు, ఇవి ద్వితీయ చతుర్థాక్షరాలు, ఇవి పంచమాక్షరాలు. చూడండి, కఠినంగా పలికే అక్షరాలు ప్రథమాక్షరాలు ఏమంటారు? పరుషాలు అని అంటారు. తేలికగా పలికే అక్షరాలు ఏమంటారు? సరళాలు అని అంటారు. అలాగే వర్గ ద్వితీయ అక్షరాలను చతుర్థాక్షరాలను ఏమంటారు? వర్గయుక్కులు అని అంటారు. ఓకేనా? వర్గములలో ఉండే ఒత్తు అక్షరాలు ఏవి అంటే వర్గయుక్కులు. వర్గాక్షరాల్లో ఒత్తును కలిగి ఉండేటివి ఏవి అంటే ఈ ఒత్తు. ఈ ఒత్తును కలిగి ఉండే అక్షరాలు ఏవి? వర్గయుక్కులు. ముక్కు సాయంతో పలికే అక్షరాలు అనునాసికాలు. అంగిలి సాయంతో పలికే అక్షరాలు అంతస్తాలు. అంగిలి సాయంతో పలికే అక్షరాలు అంతస్తాలు. మనం బాగా పరిశీలించినట్లయితే కవర్గం, చవర్గం, టవర్గం, తవర్గం, పవర్గం. ఓకేనా? ఇవి 5 వర్గాలు. కా నుండి మా వరకు. ఓకేనా? నెక్స్ట్ యా, రా, లా, వా ఉంటాయి. ఓకే. వీటి తర్వాత షే, షా, సా, హా ఉంటాయి. వీటిని ఏమంటారు అంటే ఊష్మాలు అని అంటారు. ఊష్మాలు అని అంటారు. ఎందుకు? ఊది పలకబడతాయి కాబట్టి అవి ఊష్మాలు అంటారు. షే, షా, సా, హ ఊష్మాలు. యా, రా, లా, వా రాలను ఏమంటారు అంటే అంతస్తాలని అంటారు. చూడండి, స్పర్శాలకు ఊష్మాలకు మధ్యలో ఉన్న అక్షరాలు ఏవి? అంతస్తాలు. అంతస్తాలు దేని సాయంతో పలకబడతాయి అంటే అంగిలి సాయంతో పలకబడతాయి. చూడండి, అంగిలి సాయంతో పలకబడేవి అంతస్తాలు. ఊష్మాలకు స్పర్శాలకు మధ్యలో ఉండేవి ఏవి అంటే అంతస్తాలు. ఓకేనా? గాలిని బయటికి ఊదుతూ పలికే అక్షరాలు ఊష్మాలు. చూడండి, నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఇప్పుడు మనం మాట్లాడుకున్న అంశాల్లో మనం మిస్ చేసిన అంశం ఇది ఒక పాయింట్ ఉంది. వర్గాక్షరాలన్నింటినీ చూసుకుంటే కా నుండి మా వరకు కలిగినటువంటి అక్షరాలను ఏమంటారు అంటే మనం స్పర్శాలని అంటారని చెప్పుకున్నాం. కా నుండి మా వరకు గల హల్లులు ఏమంటారు అంటే స్పర్శాలు. వీటిలో వర్గ ప్రథమాక్షరాలను తృతీయాక్షరాలను కాకుండా మిగిలిన హల్లులన్నీ కూడా స్థిరాలు అని అంటారు. పరుషాలు, సరళాలు కాకుండా మిగిలిన హల్లులన్నీ ఏమంటారు అంటే స్థిరాలు అంటారు. కచడ తపులు, గజడ తపులు కాకుండా మిగిలిన హల్లులన్నీ స్థిరాలు. ఓకే. ఇది వర్ణమాలకు సంబంధించినటువంటి అంశం. మనం వర్ణోత్పత్తి స్థానాల గురించి మనం మాట్లాడుకునే ముందు ఒక 3 పదాలను గురించి మనం మాట్లాడుకోవాలి. ఒకటి స్థానం, 2 కరణం, 3 ప్రయత్నం. స్థానం, కరణం, ప్రయత్నం. ఓకేనా? స్థానాల ఆధారంగా, కరణాల ఆధారంగా, ప్రయత్నాల ఆధారంగా హల్లులు, అచ్చులు వర్గీకరణ అనేది ఒకటి జరిగింది. ఇక్కడ మనకు స్థానం అంటే అక్షరాలు ఉద్భవించినటువంటి స్థానం ఆధారంగా. ఓకేనా? ప్రయత్నం
కారణం ఆధారంగా అవి మెథడాలజీలో వస్తాయి. అవి అక్కడ మాట్లాడుకుందాం. ఇక్కడ స్థానం ఆధారంగా మాట్లాడదాం. స్థానం అంటే ఒక అక్షరాన్ని ఎక్కడైతే ధ్వని పుడుతుందో, ఆ అక్షరాన్ని పలికడానికి ధ్వని ఎక్కడైతే పుడుతుందో దానిని స్థానం అంటారు. స్థానం ఆధారంగా ఇక్కడ అక్షరాలను ఇచ్చినారు. ఓకేనా? చూడండి, ఆ స్థానం ఆధారంగా ఈ అక్షరాలను ఏ విధంగా విభజించినారంటే కంఠ్యాలని, తాళవ్యాలు అని, మూర్ధన్యాలు అని, దంత్యాలు అని, ఓష్ట్యాలు అని, కంఠతాళవ్యాలు అని, కంఠోష్ట్యాలు అని, దంతోష్ట్యాలు అని అంటారు. వర్ణ ఉత్పత్తి స్థానాల ఆధారంగా అక్షరాలను ఈ విధంగా వర్గీకరించడం జరిగింది. చూడండి, కంఠ్యాలు అంటే అర్థం కంఠం నుండి పుట్టిన అక్షరాలు. కంఠ్యాలు అంటే అక్షరం ఏమి అంటే కంఠ్యం నుండి పుట్టిన అక్షరాలు. తాళవ్యము, తాలువు అంటే దౌడ భాగంలో పుట్టే అక్షరాలు. దౌడ భాగంలో పుట్టే అక్షరాలు. నాలుకతో గట్టిగా అంగిలిని తాకుతూ, ఈ అంగిలి అంటే పైన, అంగిలిని తాకుతూ పలికే అక్షరాలు. ఓకే, అంగిలిని తాకుతూ పలికే. అంగిలితో పలికే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, అంగిలితో ఏర్పడే పదాలను అంతస్తాలని అంటారు. ఓకే, దంతాల సాయంతో పలికే అక్షరాలను దంత్యాలు, పెదవి సాయంతో పలికేవి ఓష్ట్యాలని. చూడండి, కంఠము తాళవ్యము, కంఠము తాళవ్యము, కంఠము తాళవ్యము రెండింటి ద్వారా ఏర్పడేవి కంఠ్యోష్ట్యము, కంఠము ఓష్ట్యము, కంఠ్యము ఓష్ట్యము, దంత్యోష్ట్యము, దంతము ఓష్ట్యము, దంతము ఓష్ట్యము. చూడండి, ఇక్కడ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే వీటిని ప్రతి చోట మనకు ఒక వర్గం యొక్క అక్షరాలన్నీ కూడా కనబడుతూ వస్తుంది. చూడండి, ఇక్కడ కవర్గం మొత్తం ఉంది, ఇక్కడ చవర్గం ఉంది. ఓకే, ఇక్కడ టవర్గం ఉంది, ఇక్కడ తవర్గం ఉంది, ఇక్కడ తవర్గం ఉంది. ఓకే, ఇక్కడ పవర్గం ఉంది. ఓకేనా? కవర్గం, చవర్గం, టవర్గం, తవర్గం, పవర్గం. ఇప్పుడు కంఠ్యాలను మనం గుర్తుపెట్టుకోవాలంటే ఆ, క, హ, అకహ విసర్గ కంఠ్య, అకహ విసర్గ కంఠ్య, అకహ విసర్గ కంఠ్య. చూడండి, ఆ కవర్గం, హ విసర్గ, అకహ విసర్గ కంఠ్య. అలను కవర్గం మొత్తాన్ని, హ విసర్గ. అలాగే ఇచ యశ తాళవ్య, ఇచ యశ తాళవ్య అంటే ఈ అంటే ఈలు, చ అంటే చ చ అవన్నీ చవర్గం మొత్తం, యా ష, ఇచ యశ తాళవ్య, ఇచ యశ తాళవ్య. చూడండి, మూర్ధన్యాలు రు, ట, ర, ష, రుట రష మూర్ధన్య, రుట రష మూర్ధన్య. అకహ విసర్గ కంఠ్య, ఇచయశ తాళవ్య, రుటరష మూర్ధన్య. ఓకే, ఇక్కడ లు, త, లు, త, ల, స, లుత లస దంత్య, లుత లస దంత్య. మనం వర్గాక్షరాలను చెప్పుకునేటప్పుడు ఇవి రెండు దంత్య చజలు అని పలుకుతాం. అవి రెండు దంత్య చజలు అంటే అవి ఆల్రెడీ దంత్యాలనే అర్థం. దంత్య చజలు దంత్యాల కిందకి వస్తాం.
మనకు కావాల్సింది ఏంది? లులు తవర్గం ల స. ఓకే. లుత లస దంత్య. ఓకేనా? ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది. అకహ విసర్గ కంఠ్య ఇచయశ తాళవ్య రుటరస మూర్ధన్య లుతలస దంత్య. ఇక ఉ ప మ ఉపమా ఓష్ఠ్య. ఉపమ ఓష్ఠ్య. ఉ ప మ ఓష్ఠ్య. చూడండి. ఉ ప మ ఓష్ఠ్య. ఉ ప మ. ఉ అంటే ఊలని, ప అంటే పవర్గం అని, మా మనము ఇచు ఈ యా రా లా వాలను యా రా లా వాలను అంతస్తాలని చెప్పుకున్నాం. అంతస్తాలని చెప్పుకున్నాం. చూడండి, ఇక్కడ ఒక అంతస్తం వచ్చింది. తాళవ్య అంతస్తం. తాళవ్య అంతస్త్యం. తాళవ్య అంతస్తం. ఈచ యశ తాళవ్య. ఇక్కడ రా ఉంది కదా, రా ఇక్కడ వచ్చింది చూడు. మూర్ధన్య అంతస్తం. మూర్ధన్య అంతస్తం. మూర్ధన్య అంతస్తం. ఇక లా వచ్చింది కదా, ఇక్కడ దంత్య అంతస్తం. దంత్య అంతస్తం. దంత్య అంతస్తం. చూడండి, వా దంత్యోష్ఠ్యం తో పాటు అంతస్తం. దంత్యోష్ఠ్యంతో పాటు అంతస్తం. చూడండి, యా అనేది తాళవ్య అంతస్తు, మూర్ధన్య అంతస్తు, అంతస్తాలు అంతస్తం. ఓకేనా? దంత్య అంతస్తం. ఓకే. ఓష్ఠ్య అంతస్తం. కాదు కాదు, ఓకే. ఇక్కడ వరకే. వా అనేది డైరెక్ట్ దంతోష్ఠ్యం. చూడండి, ఇక్కడ కూడా అడగడానికి అవకాశం. ఓకే. మూర్ధన్య అంతస్తం ఏది అంటే రా. ఓకేనా? దంత్య అంతస్తం ఏది అంటే లా. తాళవ్య అంతస్తం ఏది అంటే యా. ఆ విధంగా కూడా అడగడానికి అవకాశం ఉంది. ఇక కంఠము తాళవ్యము, కంఠం ద్వారాను మరియు తాళవ్యం దౌడ ద్వారాను పలికే అక్షరాలు కంఠ తాళవ్యాలని, కంఠము ఓష్ఠ్యము ద్వారా పలికేవి కంఠోష్ఠ్యాలని, దంతోష్ఠ్యము. అలాగే మనం పలికేటప్పుడు కాఫీ, కాఫీ అనేది కూడా కాఫీలోని ఫా, కాఫీలోని ఫా అనేది కూడా దంతోష్ఠ్యం కిందికి వస్తుంది. ఇది వర్ణమాలకు సంబంధించినటువంటి అంశాలు. చూడండి, అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు. కవర్గం, చవర్గం, టవర్గం, తవర్గం, పవర్గం. ఓకేనా? పరుషాలు, సరళాలు, అలాగే అనునాసికాలు, వర్గయుక్కులు, స్పర్శాలు, స్థిరాలు, అంతస్తాలు, తర్వాత మళ్ళీ కంఠ్యాలు, తాళవ్యాలు, ఓష్ఠ్యాలు, దంత్యోష్ఠ్యాలు, కంఠ తాళవ్యాలు, దంత్యాలు, ఓష్ఠ్యాలు. ఈ విధంగా ప్రతి పదానికి ఆ వివరణతో పాటు దానికి సంబంధించినటువంటి అక్షరాలను మనం గుర్తుంచుకోవాలి. ఓష్ఠ్యాలు అంటే అర్థం పెదవి ద్వారా పలికే అక్షరాలు. ఓష్ఠ్యాలు ఊపామ ఓష్ఠ్య అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, మూర్ధన్యాలంటే మూర్ధన్యంలో ఏ అక్షరాలు వస్తాయి అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. స్పర్శాలంటే ఏ అక్షరాలు వస్తాయి, స్థిరాలంటే ఏ అక్షరాలు వస్తాయి, అంతస్తాలంటే ఏ అక్షరాలు వస్తాయి, ఊష్మాలంటే ఏ అక్షరాలు వస్తాయి, అదేవిధంగా దంత్యోష్ట్యాలంటే ఏ అక్షరాలు వస్తాయి, ఓష్ట్యాలంటే ఏ అక్షరాలు వస్తాయి అనేటువంటి మొత్తం కోణాలన్నింటిని కూడా మనం తెలుసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్, ఇక తదనంతరం ఇక్కడ కొన్ని ప్రశ్నలు, ఈ కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ఓకే. ఇక్కడ కింది పదాలలో ఒక వర్గపు అక్షరాలు దాగి ఉన్నాయి, వాటిని గుర్తించండి. ఇక్కడ తా, థ, ద, ధ, న. ఏ వర్గం? త వర్గం. కింది వాక్యంలో పరుషాలను గుర్తించండి. ఇక్కడ ఇది చూడండి,
కింది వాక్యంలో పరుషాలను గుర్తించండి అంటే మనకు ఏం తెలియాలి? కచట తపలు పరుషాలు. కింది వాక్యంలో పరుషాలు లేని పదాన్ని గుర్తించండి అన్నప్పుడు కచట తపలు లేని పదాన్ని మనం గుర్తించాలి. ఓకేనా? ఆ విధంగా పరుషాలు అంటే కా, చ, ట, త, ప. ఓకేనా? సరళాలు గ, జ, డ, ద, బ. ఓకేనా? ఊష్మాలు చూడండి షే, ష, స, హ. ఓకేనా? ఇవి ఈ విధంగా కూడా ప్రశ్నలు అడగవచ్చు. కింది వాక్యంలో పరుషాక్షరాన్ని కలిగి ఉండని పదాన్ని గుర్తించండి. సరళాక్షరాన్ని కలిగి లేని పదాన్ని గుర్తించండి. అలాగే ఊష్మాక్షరాన్ని లేని పదాన్ని గుర్తించండి అనేటువంటి కోణంలో కూడా మనకు ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఒక చమత్కార పద్యం ఇచ్చింది. దీనికి పొడుపు కథ రూపంలో ఇచ్చారు. ఓకే, కరయుగంబు గలదు. కరయుగంబు అంటే కరయుగంబు అంటే అర్థం చేతుల జంట. చేతుల జంట. ఇంతకు ముందు మనం వర్ణయుగంబు అంటే అక్షరాల జంట అని చెప్పుకున్నాం. కరయుగంబు అంటే చేతుల జంట. చరణంబు అంటే పాదము. కరయుగంబు గలదు, చరణంబులా లేవు, పాదాలు లేవు. కడుపు, నడుము, వీపు, మెడ కలిపి కలవు. శిరము లేదు. శిరము అంటే తల. నరుల బుట్టుక మృంగి సొగసు గూర్చు దేని సొగసు గనుడి. ఈ చొక్కాకు సంబంధించి ఒక పొడుపు కథ. ఇక్కడ చూడండి, నేనివి చేయగలనా. ఇది నేనివి చేయగలనా. పాఠ్య పుస్తకంలో నేనివి చేయగలనా అనేటువంటి శీర్షిక దేనికోసం ఉద్దేశించబడింది? మెథడాలజీ బిట్ అది. ఓకేనా? నేనివి చేయగలనా, పాఠ్య పుస్తకంలో నేనివి చేయగలనా అనేటువంటి శీర్షిక దేనికోసం ఉద్దేశించబడింది అంటే నిర్మాణాత్మక మూల్యాంకనం అని. నిర్మాణాత్మక మూల్యాంకనం. 2 స్వీయ మూల్యాంకనం. 4 భాషాభిరుచి. 4 ఏది కాదు లేదు పైవన్నీ అనుకోండి. ఓకే, నేనివి చేయగలనా అనేటువంటి శీర్షిక స్వీయ మూల్యాంకనం కోసం ఉద్దేశించినది. ఓకే, నెక్స్ట్, ఈ దేశం నాకేమిచ్చింది అని బాధపడడం కన్నా దేశానికి నేనేం చేయగలుగుతున్నానని ఆలోచించేవాడే నిజమైన దేశభక్తుడు అనేటువంటిది ఒక కొటేషన్ ఇచ్చారు ఇక్కడ గాంధీ గురించి. ఓకే, ఇక్కడ సమయపాలన అనేటువంటి ఒక కథనిచ్చారు. చదవండి ఆనందించండి అనేటువంటి విభాగంలో సమావేశానికి గాంధీ గురించి చెప్పారు. సమయాన్ని బాగా ఉపయోగించుకుంటాడు అని చెప్పడం ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశము. ఓకే, ఇది కూడా పెద్దగా ముఖ్యాంశాలు ఏమీ లేవు. నెక్స్ట్, సమయస్ఫూర్తి. ఇప్పుడు మనం సమయస్ఫూర్తి అనేటువంటి పాఠ్యాంశాన్ని గురించి చెప్పుకుందాం. సమయస్ఫూర్తి అనేటువంటి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏది అంటే కథ. సమయస్ఫూర్తి ప్రక్రియ ఏది అంటే కథ. ఇతివృత్తం ఏది అంటే ఇతివృత్తం కూడా సమయస్ఫూర్తి. సమయస్ఫూర్తి. ఓకేనా? సమయస్ఫూర్తి అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏది అంటే సమయస్ఫూర్తి. సమయస్ఫూర్తి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏది అంటే కథ. ఈ పాఠ్యాంశము ఉద్దేశం ఏమి అంటే ప్రపంచ ప్రసిద్ధి చెందిన కథలు, పంచతంత్ర కథలు. మొదట సంస్కృతంలో విష్ణు శర్మ అనే పండితుడు ఈ కథలను రచించాడు. ఓకేనా? ప్రపంచ ప్రసిద్ధి చెందిన కథలు పంచతంత్ర కథలు. మొదట సంస్కృత భాషలో విష్ణు శర్మ అనే పండితుడు ఈ కథలను రచించాడు. పరవస్తు చిన్నయసూరి తెలుగులోకి నీతి చంద్రిక పేరుతో అనువదించాడు. ఓకేనా?
ఏ కాలంలోనైనా మనుషులకు నీతిని ఉపదేశించే అద్భుత కథలివి. ఈ కథలను పరిచయం చేసి వాటిలో విలువలను విద్యార్థులలో పెంపొందించడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. పంచతంత్ర కథలను తెలియజేసి వాటిలోని విలువలను విద్యార్థుల్లో కలుగజేయడం లేదా విద్యార్థుల్లో పెంపొందించడం అనేటువంటి ఉద్దేశం కలిగినటువంటి పాఠ్యాంశం ఏది అంటే సమయస్ఫూర్తి. చూడండి, ప్రపంచ ప్రసిద్ధి చెందిన కథలు పంచతంత్ర కథలు. పంచతంత్రం అనేది 5 భాగాలను కలిగి ఉంటుంది. ఓకే, ఒకటి మిత్రలాభం, 2 మిత్రభేదం, 3 కాకోలూకియం, అట్లా 5 భాగాలను కలిగి ఉంటుంది. అందులో విగ్రహం అనేది కూడా ఒక భాగం. ఏది అంటే విగ్రహం. ఈ విగ్రహం అనేటువంటి భాగాన్ని అనువదించింది వ్యక్తి ఎవరు అంటే కందుకూరి వీరేశలింగం. ఓకేనా. మిత్రలాభం, మిత్రభేదం అనేటువంటి మిత్రలాభం, మిత్రభేదం, కాకోలుకీయం, సంధి, విగ్రహం అనేటువంటి భాగాలుగా 5 భాగాలు ఉంటాయి. ఈ 5 భాగాలలో ఓకే పరవస్తు చిన్నయ్య సూరి తెలుగులోకి పంచతంత్రాన్ని ఏ పేరుతో అనువదించినాడు అంటే నీతి చంద్రిక అనే పేరుతో అనువదించినాడు. కందుకూరి వీరేశలింగం అందులో ఒక భాగాన్ని అనువదించినాడు. ఆ భాగం ఏది అంటే విగ్రహం అనే భాగంలోని ఒక కథ. ఓకేనా. చూడండి, కందుకూరి వీరేశలింగం ది సంధి, విగ్రహం అని 2 భాగాలు ఉంటాయి. ఇందులో నాకు అనుమానం ఉంది దీనిపైన. సంధి మరియు విగ్రహం అనే 2 భాగాలను కూడా కందుకూరి వీరేశలింగం అనువదించినట్టు ఎక్కడో నేను చదివినట్టు నాకు కొంచెం గుర్తుంది. ఓకేనా. ఇది ఒకసారి నేను తదుపరి వీడియోలో అయినా దీనికి సంబంధించి అప్డేట్ చెప్పగలుగుతాను. ఓకేనా. రాజమండ్రిలో జన్మించినాడు. ఫస్ట్ మనకు కృష్ణా జిల్లా కౌతరంలో జన్మించినారు ఎవరు? బివి నరసింహారావు. గుంటూరు జిల్లా అమరావతిలో సత్యం శంకర మంచి. గరిమెల్ల సత్యనారాయణ వచ్చేసి ఎక్కడ? శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనెపాడులో జన్మించినాడు. మన కందుకూరి వీరేశలింగం రాజమండ్రిలో జన్మించినాడు. ఓకేనా. రాజశేఖర చరిత్రము, సత్యరాజా పూర్వదేశ యాత్రలు, హాస్య సంజీవని, సతీహిత బోధిని, ఆంధ్ర కవుల చరిత్ర మొదలైనవి వీరి రచనలు. రాజశేఖర చరిత్రము, సత్యరాజా పూర్వదేశ యాత్రలు, హాస్య సంజీవని, సతీహిత బోధిని, ఆంధ్ర కవుల చరిత్ర మొదలైనవి వీరి రచనలు. వీరు సంఘ సంస్కర్త. వీరిని నవయుగ వైతాళికులు అని కూడా పిలుస్తారు. విద్యావేత్త. గద్య తిక్కన అనేది కందుకూరి వీరేశలింగం యొక్క బిరుదు. ఓకేనా. గద్య తిక్కన అని ఎవరిని పిలుస్తారంటే కందుకూరి వీరేశలింగం. ఓకే, ఈయన రచనలను కొంచెం బాగా గుర్తుంచుకోండి. కోడ్ పెట్టడానికి ట్రై చేసినాను కానీ కాలేదు నాకు. ఓకే, రాజశేఖర చరిత్రము, సత్యరాజా పూర్వదేశ యాత్రలు, హాస్య సంజీవని, సతీహిత బోధిని, ఆంధ్ర కవుల చరిత్ర. ఓకేనా, వీరి రచనలు. ఈయన నవయుగ వైతాళికులు, గద్య తిక్కన అనేది ఈయన బిరుదు. ఈ పాఠ్యాంశానికి మూలం ఏది అంటే పంచతంత్ర కథల్లోని విగ్రహం అనే భాగంలోని కథ. ఓకేనా. ఇప్పుడు మనం ఈ కథను చూసేటప్పుడు కొన్ని ముఖ్యాంశాలను మనం ఇందులో సూక్ష్మంగా పరిశీలిద్దాం. మనకు పాత్రలు, వ్యాఖ్యలు కోణంలో ప్రశ్నలు వస్తాయనేటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం. మరి ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి పాత్రలు ఏవి అంటే ఇక్కడ పిల్లి, రోమశుడు అనేటువంటి ఒక పిల్లి, 2 ఫలితుడు అనేటువంటి ఒక ఎలుక, 3 చంద్రకుడు అనేటువంటి ఒక గుడ్లగూబ. ఓకేనా. రోమశుడు, ఫలితుడు, చంద్రకుడు. రోమశుడు అంటే పిల్లి,
ఫలితుడు అంటే ఎలుక, చంద్రకుడు అంటే గుడ్లగూబ. ఓకేనా? పంచవటం 5 చెట్ల సమూహం. పంచవటం 5 చెట్ల సమూహం. ఏ సమాసం? ద్విగు సమాసం. ఓకేనా? ద్విగు సమాసం. అనే ప్రాంతంలో ఒక మర్రి చెట్టు తొర్రలో రోమశుడు అనే పిల్లి నివసిస్తుంది. చూడండి, పంచవటం అనేది ఒక ప్రాంతం. ఆ ప్రాంతంలో ఒక పిల్లి, ఎవరు? రోమశుడు. ఓకేనా? ఆ చెట్టు కింద కన్నంలో ఫలితుడు అనే ఒక ఎలుక కాపురం ఉంటుంది. ఓకే, ఎలుక ఉంటుంది, పిల్లి ఉంటుంది. ఓకేనా? ఎలుక పేరు ఫలితుడు, పిల్లి పేరు రోమశుడు. ఓకే, ఒకనాటి రాత్రి వేటగాడు అక్కడికి వచ్చి ఆ చు ఆ చెట్టు చుట్టూ వల పన్నాడు. అది తెలియని రోమశుడు తెల్లవారుతూనే మస్క చీకటిలో ఆహార అన్వేషణకు బయలుదేరి ఆహార అన్వేషణకు, చూడండి ఇక్కడ, ఆహారము కొరకు అన్వేషణ, ఆహారము కొరకు అన్వేషణ, చతుర్థి, బయలుదేరి ఆ వలలో చిక్కుకున్నాడు. ఇది చూసి ఫలితుడు, చూడండి, ఫలితుడు, ఆహా ఎంత అదృష్టము, నా శత్రువు వలలో చిక్కుకున్నాడు, ఈనాటితో వాడి పీడ అనుకున్నాడు. ఇక్కడ చూడండి, దీని మీద కొన్ని కోణంలో ప్రశ్నలు అడుగుతారు. నేను అడుగుతాను, ఆహా ఎంత అదృష్టము, నా శత్రువు వలలో చిక్కుకున్నాడు, ఈనాటితో వాడి పీడ అనేటువంటి వ్యాఖ్యలను కలిగినటువంటి పాఠ్యాంశం ఏది? అనే వ్యాఖ్యలు కలిగిన పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏది? అనే వ్యాఖ్యలు కలిగిన పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏది? అనే వ్యాఖ్యలు కలిగిన పాఠ్యాంశం యొక్క రచయిత ఎవరు? అనే వ్యాఖ్యలు కలిగిన పాఠ్యాంశం యొక్క మూల గ్రంథం ఏది? అనే వ్యాఖ్యలు ఎవరు ఎవరితో అన్నారు? ఈ కోణంలో ప్రశ్నలు అడుగుతాడు. చూడండి, ఆ వ్యాఖ్యలు కలిగినటువంటి పాఠం ఏది? ఆ పాఠం యొక్క ప్రక్రియ ఏది? ఆ పాఠం యొక్క ఇతివృత్తం ఏది? ఆ పాఠం యొక్క రచయిత ఎవరు? ఆ పాఠం యొక్క మూల గ్రంథం ఏది? ఆ పాఠంలో వ్యాఖ్యలు ఎవరు ఎవరితో అన్నారు అనేటువంటి కోణంలో ప్రశ్నలు అడుగుతారు. ఇక్కడ ఈ వ్యాఖ్యలు ఎవరు ఎవరితో అన్నారు? ఫలితుడు తనలో తానే అనుకున్నాడు. ఓకేనా? ఆహా ఎంత అదృష్టము. ఈ వాక్యము నందలి గీత గీచిన పదం ఏ భాషా భాగాన్ని సూచిస్తుంది అంటే అవ్యయం. ఓకేనా? అవ్యయం. ఆహార అన్వేషణకు, ఆహారము కొరకు అన్వేషణ, చతుర్థి. ఓకేనా? ఫలితుడు అనుకున్నాడు, ఆహా ఎంత అదృష్టము అని. ఓకేనా? ఈ వ్యాఖ్యలను ఫలితుడి కింద రాసుకోవాలి మనం. అదే సమయంలో చంద్రకుడు అనే గుడ్లగూబ హాయిగా విహరిస్తున్న ఎలుకను చూసి అక్కడకు వచ్చింది. చూసి, ఏది? వార్తకం. ఓకే, చంద్రకుని చూసి ఫలితుని గుండె గుబేలు మంది. గుండె గుబేలు మంది, ఇది జాతీయం. గుండె గుబేలు మంది జాతీయం. అయిపోయింది నా పని కథం, అయిపోయింది నా పని కథం అనుకున్నాడు. ఎవరు అనుకున్నాడు? ఎలుక, ఫలితుడు. ఎవరిని చూసి అయిపోయింది నా పని అనుకున్నాడు ఫలితుడు? చంద్రకుడిని చూసి అనుకున్నాడు. ప్రాణభీతితో, ప్రాణభయంతో గిజగిజలాడాడు అంటే భయపడ్డాడు. అప్పుడు మనసులో ఏడుస్తున్నాడంట. ఇంతకు ముందు కూడా మనసులోనే అనుకున్నాడు, ఏం చెయ్యనురా దేవుడా అంటూ చెప్పుకోలేని దీన స్థితిలో మనస్సులో ఏడుస్తున్నాడు. అందుకనే కాబోలు ఒకరి కష్టాన్ని చూసి సంకలు కొట్టుకోరాదన్నది అని మనసులో బాధపడ్డాడు. చూడండి, ఇక్కడ ఆహా ఎంత అదృష్టము, నా శత్రువు వలలో చిక్కుకున్నాడు, ఈనాటితో వాడి పీడ అని ఎవరితో అన్నారు? ఫలితుడు తనలో తాను అనుకున్నాడు. అలాగే ఇక్కడ కూడా ఏం చెయ్యనురా దేవుడా అంటూ చెప్పుకోలేని దీనస్థితిలో ఏడుస్తున్నాడు. ఎవరితో? ఫలితుడు ఫలితుడితోని. ఒకరి కష్టాన్ని చూసి సంతోషించి చంకలు కొట్టుకోరాదన్నది అని మనసులో బాధపడ్డాడు. ఎవరు? ఫలితుడే. ఎవరితో? ఫలితుడితోనే. తనలో తాను. నెక్స్ట్, అయినా బుద్ధిమంతులు ప్రమాదం ఎదురైనప్పుడు ధైర్యం పొందుతారు, కానీ అయ్యో నా ప్రాణం పోతుందని ఏడవరు అని ధైర్యం తెచ్చుకున్నాడు.
చూడండి, అయినా బుద్ధిమంతులు ప్రమాదం ఎదురైనప్పుడు ధైర్యం పొందుతారు కానీ అయ్యో నా ప్రాణం పోతుందని ఏడవరు అనేటువంటి వ్యాఖ్యలు కలిగినటువంటి పాఠ్యాంశం ఏది, ఆ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏది, ఇతివృత్తం ఏది, ఆ పాఠ్యాంశం యొక్క మూల గ్రంథం ఏది, ఆ వ్యాఖ్యలు ఎవరితో అన్నారు అనేటువంటి కోణంలో ప్రశ్నలు అడగడానికి అవకాశం వచ్చింది అని ధైర్యం తెచ్చుకున్నాడు. ఎంతైనా ఒక చోట బ్రతుకుతున్న వాళ్ళం కాబట్టి ఈ రోమశుని అర్థించి ప్రాణాలు నిలబెట్టుకుంటాను అని నెమ్మదిగా పిల్లి వైపు అడుగులు వేశాడు. ఇంతవరకు మాట్లాడుకున్న డైలాగులన్నీ ఎవరితో అన్నాడు? ఫలితుడు తనలో తానే అనుకున్నాడు. ఇక్కడి నుంచి ఎక్కడ ప్రశ్న వచ్చినా ఏం చెప్పాలి? ఫలితుడు తనలో తానే అనుకున్నాడు. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు ఇంకొకరితో ఇద్దరు ఎంటర్ ఇద్దరు. మిత్రమా నమస్కారం, జాతి వైరం ఉన్న శత్రుమిత్రులం, చాలా సంవత్సరాల నుండి ఈ చెట్టు వద్దనే బ్రతుకుతున్నాం. ఒకరికొకరు అపకారం చేసుకోలేదు. ప్రస్తుతం కష్టకాలం వచ్చింది కావున శత్రువులం అనుకోకుండా పరస్పరం సహకరించుకొని ఈ ఆపద నుండి బయటపడతాం. కానీ తీరా నీ వలతాళ్ళు కొరికి నన్ను రక్షిస్తే గుటుక్కున మింగేస్తావేమోనని భయంతో కాసేపు వెనుకడుగు వేసి అనవసర ఆలోచన చేశాను. కానీ తెలియని దాని నోట్లో పడి దిక్కులేని చావు చచ్చే కన్నా నీకు ఉపకారం చేసి ఇద్దరము స్నేహంగా ఉందామని, కాదంటే నీకు ఆహారం అయిపోదామని తెగించి వచ్చాను, ప్రాణభీతితో కాదు. చూడండి, ఫలితుడు రోమశుడితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు తనలో తాను మాట్లాడుకున్నాడు ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఇప్పుడు రోమశుడితో మాట్లాడుతున్నాడు. ఇక్కడి నుంచి ఏ వ్యాఖ్య వచ్చినా, మిత్రమా నమస్కారం, జాతి వైరం ఉన్న శత్రుమిత్రులం, చాలా సంవత్సరాల నుండి ఈ చెట్టు వద్దనే బ్రతుకుతున్నాము అనే వ్యాఖ్యలు ఎవరితో అన్నారు అంటే ఫలితుడు రోమశుడితో అన్నాడు. ఒకరికొకరు అపకారం చేసుకోలేదు, ప్రస్తుతం కష్టకాలం వచ్చింది కావున శత్రువులం అనుకోకుండా పరస్పరం సహకరించుకొని ఈ ఆపద నుండి బయటపడదాం అనేటువంటి వ్యాఖ్యలు ఎవరితో అన్నారు? ఫలితుడు రోమశుడితో అన్నాడు. నెక్స్ట్, తీరా నీ వలతాళ్ళు కొరికి నిన్ను రక్షిస్తే గుటుక్కున మింగేస్తావేమోననే భయంతో కాసేపు వెనకడుగు వేసి అనవసర ఆలోచన చేశాను. ఎవరితో అన్నారు? ఫలితుడు రోమశుడితో అన్నాడు. కానీ తెలియని దాని నోట్లో పడి దిక్కులేని చావు చచ్చే కన్నా నీకు ఉపకారం చేసి ఇద్దరము స్నేహంగా ఉందామని, కాదంటే నీకు ఆహారం అయిపోదామని తెగించి వచ్చాను. ఈ వ్యాఖ్యలన్నీ ఎవరితో అన్నారు? ఫలితుడు రోమశుడితో అన్నాడు. చూడండి, ఇక్కడ ఏమన్నా మనకు ఉన్నాయా చూద్దాం. శత్రుమిత్రులు, శత్రువును మిత్రుడును, ఇక్కడ ద్వంద్వ సమాస పదం అవ్వచ్చు. శత్రుమిత్రులు, తల్లిదండ్రులు, శత్రుమిత్రులు, ఓకేనా? ద్వంద్వ సమాసం. ఓకే, ఒకరికొకరు, ఒకరికి ప్లస్ ఒకరు, ఇత్తునకు అచ్చుపరమైంది. ఓకే, ప్రస్తుతం కష్టకాలం వచ్చింది కావున శత్రువులం అనుకోకుండా పరస్పరం సహకరించుకొని ఈ ఆపద నుండి బయటపడదాం. కానీ తీరా నీ వలతాళ్ళు కొరికి నిన్ను రక్షిస్తే గుటుక్కున మింగేస్తావేమోనని భయం. తే ఇతే అనేటువంటి ప్రత్యయాలు వస్తే అది చేదర్థకం. ఓకే, కాసేపు వెనుకడుగు వేసి అనవసర ఆలోచన చేశాను. నీకాహారం, నీకు ప్లస్ ఆహారం, ఏ సంధి? ఉత్వ సంధి. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ పార్ట్లో తనలో తాను అనుకున్నాడు, సెకండ్ పార్ట్ రోమశుడితో అనుకున్నాడు, ఇక థర్డ్ పార్ట్ ఎవరితో మాట్లాడుకుంటాడో చూద్దాం. ప్రాణభీతితో కాదు, ప్రాణ స్నేహం కోసం తహతహలాడుతూ అనేటువంటి తూ ఏది? వర్తమాన కాల అసమాపక క్రియ. ఓకేనా? అంతా విన్న రోమశుడు ఆనంద పరవశుడయ్యాడు. ఆనంద పరవశుడు ప్లస్ అయ్యాడు. ఆనంద పరవశుడు ప్లస్ అయ్యాడు. ఏ సంధి? ఉత్వ సంధి. అతనికి భయం లేకపోవడానికి అతని ఆలోచనలకు సంతోషించాడు.
ధర్మబుద్ధిని మెచ్చుకుంటూ పలికాడు. ఇక్కడ ఇప్పుడు ఇప్పటి వరకు పలితుడు రోమశుడితో పలికాడు. ఇప్పుడు రోమశుడు పలితుడితో పలుకుతాడు. ఓకేనా? మిత్రమా, జీవితం చివరి దశలో ఉన్నాను. నీవు చెప్పినట్లే నడుచుకుందాము. నీవు త్యాగబుద్ధితో నన్ను రక్షించదలిచావు. నీకు కృతజ్ఞతలు. మిత్రమా, జీవితం చివరి దశలో ఉన్నాను. నీవు చెప్పినట్లే నడుచుకుందాము. నీవు త్యాగబుద్ధితో నన్ను రక్షించదలిచావు. నీకు కృతజ్ఞతలు అనే వ్యాఖ్యలు ఎవరితో పలికారు? రోమశుడు పలితుడితో పలికాడు అనే వ్యాఖ్యలు కలిగిన పాఠ్యాంశం ఏది? సమయస్ఫూర్తి. అనే వ్యాఖ్యలు కలిగిన పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏది? కథ. అనే వ్యాఖ్యలు కలిగిన పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏది? సమయస్ఫూర్తి. ఓకేనా? నేను కూడా చాలా రోజుల నుండి నీతో స్నేహంగా ఉండాలని అనుకుంటున్నాను. నీ సదాలోచన అంటే మంచి ఆలోచన నాలోని అజ్ఞానాన్ని పటాపంచలు చేసింది. అంటే తొలగించేసింది. ఆ గుడ్లగూబ నిన్నేమి చేయలేదు. నీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డు వేస్తాను. ఓకేనా? ఇలా మాట్లాడాడు. ఈ మాటలు ఎవరితో అన్నారు? రోమశుడు పలితుడితో అన్నాడు. వారిద్దరూ అలా సఖ్యంగా మాట్లాడుకోవడం చూసిన చంద్రకుడు వారి మాతృకి భయపడి తన పథకం పారదని నిరాశతో తన దారిన తాను పోయాడు. ఓకేనా? అయిపోయింది. వాళ్ళిద్దరి మధ్య అయిపోయింది. ఇప్పుడు చూడండి, అది చూసిన ఇప్పుడు వేటగాడు వలలో చిక్కుకున్న పిల్లి కోసం వేట కుక్కలతో వస్తున్నాడు. అది చూచిన రోమశుడు మిత్రమా పలితుడా ఈ వ్యాఖ్యను ఇచ్చినట్లయితే మనకు డైరెక్ట్ గా బల్బ్ వెలిగిపోతుంది. మిత్రమా పలితుడా అంటున్నాడు. ఎవరంటున్నారు? రోమశుడు అని అంటున్నాడు. ఓకేనా? ఆ కిరాతుడు కాలయమునిలా వస్తున్నాడు. ఏ అలంకారం? ఉపమాలంకారం. ఓకేనా? నన్ను తొందరగా రక్షించు. ప్రార్థనార్థకం. ఆ కిరాతుడు కాలయమునిలా వస్తున్నాడు, నన్ను తొందరగా రక్షించు అన్నాడు అనే వ్యాఖ్యలు ఎవరితో అన్నాడు? రోమశుడు పలితుడితో అన్నాడు. ఓకేనా? పలితుడు తెలివిగా వల కొరుకుతున్నట్లు నటిస్తూ శత్రార్థకం. వేటగాడు దగ్గరికి వచ్చేసరికి పుటుక్కున వల కొరికి రోమశుడు పోయే దారి చేసి తన కన్నంలోకి చటుక్కున పరిగెత్తాడు. రోమశుడు బ్రతుకు జీవుడా అంటూ పుటుక్కున చెట్టెక్కాడు. వేటగాడు పిల్లి చేజారిపోయిందని విచారిస్తూ శత్రార్థకం వెనుదిరిగాడు. కొంతసేపటికి రోమశుడు మెల్లగా చెట్టు దిగాడు. స్వజాతి బుద్ధితో కపటంతో పలితును ఉద్దేశించి మిత్రమా బయటికి రా. ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ రోమశుడికి పలితుడికి మిత్రమా బయటికి రా, మరో ఉద్దేశం లేదు, నన్ను నమ్ము, కలిసిమెలిసి బతుకుదాం, ఆనందంగా ఉందాం అని పిలిచాడు. ఈ వ్యాఖ్యలు ఎవరితో అన్నారంటే రోమశుడు పలితుడితో అన్నాడు. తెలివైన పలితుడు కనిపించకుండా కన్నంలోంచి తల బయటకు పెట్టాడు. తొందరపడి బయటకు రాకుండా ఇలా అన్నాడు. చూడండి, ఇప్పుడు ఏమంటున్నాడు? పలితుడు రోమశుడితో అన్నాడు. ఓకేనా? మిత్రమా చాలా సంతోషం. ఇందాకటి అవసరం ఇద్దరిదే అయ్యింది, ఆ ప్రాణభయం ఇద్దరిది. అందుచేత నిన్ను ఆశ్రయించాను. నిన్ను ఆశ్రయించాను. ఏ సంధి? ఉత్వ సంధి. ఇందులో మోసం, దగా, కుట్ర ఏదీ లేదు. అంతా సత్యమే. జరిగింది ఉభయులకు లాభమే. ఉభయులకు అంటే ఇద్దరికి. ఎవరి ప్రాణాలు వారికి దక్కాయి. కానీ నిజానికి జాతి లక్షణం కాదనలేని వైర లక్షణం బయటికి వచ్చాననుకో, నాకు ప్రాణగండం తప్పదని తెలుసు అని పలికి కన్నంలోకి దూరి మాయమైపోయాడు. ఓకేనా? ఇది ఈ కథ. చూడండి, ఈ పాఠ్యం మొత్తానికి 4 ఆప్షన్స్ ఏ విధంగా అడగవచ్చు అంటే, మొదటిది ఫలితుడు తనలో తాను అనుకున్నాడు. ఫలితుడు తనలో తాను. 2
ఫలితుడు రోమశుడితో. 3 రోమశుడు ఫలితుడితో. 4 రోమశుడు తనలో తాను, లేదా చంద్రకుడు ఫలితుడితో అనేటువంటి కోణంలో రావచ్చు. ఓకేనా? మనకు పాఠం మొత్తం మీద ఉన్నటువంటి డైలాగులు ఏవంటే ఈ 3 డైలాగులే ఉన్నాయి. ఫలితుడు తనలో తాను అనుకున్నాడు, రోమశుడితో అన్నాడు, రోమశుడు ఫలితుడితో అన్నాడు. ఓకే, ఇది అంశాలు. ఇక్కడ ఎలుక ఆహారం అన్వేషించడానికి, ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చినాడు, ఆ పదాలకి మనం అర్థాలు రాయాలి. కొంచెం స్పీడ్ పెంచుదాం. అన్వేషించడానికి, వెతకడానికి, ప్రాణభీతి, ప్రాణ భయం, వైరం, శత్రుత్వం, వైరం అంటే అర్థం శత్రుత్వం, మైత్రి అంటే అర్థం స్నేహం, మైత్రి అంటే అర్థం సదాలోచనలు అంటే మంచి ఆలోచనలు, మంచి ఆలోచనలు. చూడండి, అదృష్టం, దురదృష్టం, మంచి చెడు, సారీ, ఈ పదాలకు వ్యతిరేక అర్థాలు రాయమన్నాడు. ఇక్కడ వ్యతిరేక పదాలు రాయమన్నాడు. వెలుగు అంటే అర్థం చీకటి, అపకారం అంటే వ్యతిరేక పదం ఉపకారం, ధర్మం అంటే అధర్మం, సత్యం అంటే అసత్యం. ఈ విధంగా వ్యతిరేక పదాలు ఉంటాయి. నెక్స్ట్, ప్రకృతి వికృతులను జత చేయండి. ప్రకృతి వికృతులను జత చేయండి. ఆహారము అంటే ఓగిరము అని, ధర్మము అంటే దమ్మం అని, ప్రాణము అంటే పానం అని, కథ అంటే కథ, సంతోషము సంతసము. ఈ విధంగా ఇవి ప్రకృతి వికృతులు. ఇక వ్యాకరణ అంశాలు ఇక్కడ నుంచి మొదలవుతాయి. ఇక్కడ పిల్లలందరూ అనే పదాన్ని తీసుకుంటే పిల్లలు ప్లస్ అందరూ అనే పదంగా విడగొట్టినారు. పిల్లలందరూ మైదానంలో ఆడుతున్నారు. ఈ పిల్లలందరూ అనేటువంటి పదాన్ని 2 పదాలుగా ఏర్పరిచారు. అంటే ఆ పదం అనేది ఈ 2 పదాల కలయిక వల్ల ఏర్పడింది. 2 పదాలు కలిసి ఒక పదం ఏర్పడటాన్ని సంధి అని చెప్పవచ్చు. ఓకే, 2 పదాల కలయిక వల్ల ఏర్పడింది సంధి. సంధి ఏర్పడాలి అంటే ఎన్ని పదాలు ఉండాలి? 2 పదాలు ఉండాలి. ఓకేనా? ఇక్కడ గమనించినట్లయితే ఈ పిల్లలు అనేటువంటి పదంలో ఊ ఉంది, చివరి పదంలో చివరి అచ్చు. మొదటి అచ్చు ఆ ఉంది. ఓకే, ఇక్కడ చూడండి, ఈ 2 పదాలు కలిసినప్పుడు పిల్లలు ప్లస్ అందరూ అనే పదం కలిసినప్పుడు పిల్లలందరూ అనేటువంటిది మనకు వచ్చింది. పిల్లలందరూ అనేటువంటిది వచ్చింది. బాగా గమనిస్తే మనం పదాన్ని విడదీసినప్పుడు వచ్చినటువంటి ఊ ఇక్కడ కనుమరుగైపోయింది. ఊ అనేది కనుమరుగైపోయింది. అంటే అర్థం ఏమి? పూర్వపదము పరపదము. అంటే పదాన్ని విడదీసినప్పుడు ఒక పదాన్ని పూర్వపదమని తర్వాత పరపదమని అంటారు. ఇక్కడ ఈ 2 పదాలను కలిసి పలికినప్పుడు పిల్లలందరూ అయ్యింది. ఇక్కడ మొదటి పదం చివరి అచ్చు ఎగిరిపోయింది, రెండవ పదం మొదటి అచ్చు మిగిలింది. ఓకే, పిల్లలు అన్న పదం నుంచి ఊ ఉంది, అందరూ అన్న పదం నుంచి మొదట ఆ ఉంది. 2 పదాలు కలిసి ఉన్నప్పుడు ఇవి ఊ ప్లస్ ఆ ఉన్నప్పుడు ఈ 2 అచ్చులకు బదులుగా ఆ ఒక్కటే వచ్చింది. ఓకేనా? ఈ మార్పును సంధి అంటారు.
సంధి జరిగే సమయంలో మొదటి పదం చివరి అచ్చు పోతుంది, రెండవ పదంలో మొదటి అచ్చు మిగులుతుంది. చూడండి, ఇక్కడ పిల్లలు ప్లస్ అందరూ అనేటువంటిది మనం విడదీసినాము. ఇది పూర్వపదం అవుతుంది, ఇది పరపదం అవుతుంది. ఈ పూర్వపదం చివరి అచ్చు, పరపదం మొదటి అచ్చుగా మనం గుర్తించినాం. మరి ఆ పదాన్ని కలిసి పలికినప్పుడు పూర్వపదం యొక్క మొదటి అచ్చు పోయింది, ఇక్కడ ఇది మాత్రమే మిగిలింది. అప్పుడు ఏమైంది? పిల్లలందరూ అయింది. ఓకేనా? అప్పుడు సంధి జరిగినప్పుడు ఏం జరుగుతుంది? పూర్వపదం మొదటి అచ్చు పోతుంది, పరపదం పూర్వపదం చివరి అచ్చు పోతుంది, మొదటి అచ్చు చివరి పూర్వపదం చివరి అచ్చు పోతుంది, పరపదం మొదటి అచ్చు మిగులుతుంది. ఈ మార్పును ఏమంటాము అంటే సంధి అంటారు. ఓకేనా? ఏమంటారు? సంధి అంటారు. రెండు తెలుగు పదాల మధ్య జరిగే సంధులను తెలుగు సంధులు అంటారు. మరి సంస్కృత పదాల మధ్య జరిగే సంధులను సంస్కృత సంధులు అని అంటారు. ఓకేనా? ఇక్కడ కొన్ని పదాలను ఇస్తూ వచ్చినారు, ఆ పదాలకు ఏ సంధులు వస్తాయనేటువంటిది మనం చూస్తూ పోదాం. ఓకే, రాముడు అతడు, రాముడు ప్లస్ అతడు ఉత్తునకు అచ్చు పరమైంది. ఏ సంధి? ఉత్వ సంధి. వాడెక్కడ, వాడు ప్లస్ ఎక్కడ, ఎక్కడ ఏ సంధి? ఉత్వ సంధి. మనమందరము, మనము ప్లస్ అందరము ఏ సంధి? ఉత్వ సంధి. ఎవరిక్కడ, ఎవరు ఇక్కడ ఏం సంధి? ఉత్వ సంధి. వారందరూ, వారు ప్లస్ అందరూ ఏం సంధి? ఉత్వ సంధి. మహనీయులు ఎందరు, మహనీయులు, మహనీయులు ప్లస్ ఎందరో, మహనీయులు ప్లస్ ఎందరో. ఓకేనా? నెక్స్ట్, ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చినారు, ఈ పదాలను కలిపి రాయాలి. ఓకేనా? వీళ్ళు ప్లస్ అందరూ, వీళ్ళందరూ, ఇల్లుంది, ఇల్లు ప్లస్ ఉంది, ఇల్లుంది. ప్రజలందరూ, ప్రజలందరూ, ప్రజలు, ప్రజలు అందరూ, ప్రజలందరూ. డొక్కలు ఎండిపోయిన, డొక్కలు, డొక్కలు ఎండిపోయిన, డొక్కలు ఎండిపోయిన. ముసలివారంటే, ముసలివారంటే. పాఠాలెన్ని. ఇవి ఇక్కడ ఎందుకు వచ్చినాయి? ఇక్కడ మనకు ఒక మార్పు జరిగింది అని చెప్తాం. మనం ఇంతకు ముందు చర్చించుకున్నాం పూర్వపదం చివరి అచ్చు పోతుంది అని, పరపదం మొదటి అచ్చు మిగులుతుంది అని. అది జరిగిందని చెప్తున్నారు. ఓకేనా? ఇక్కడ వ్యాకరణ పరంగా ఉత్వ సంధి రాని సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఓకేనా? అది ఏమంటే, ప్రథమేతర విభక్తి శత్రార్థక చువర్ణములందున్న ఉకారమునకు సంధి వైకల్పముగా వస్తుంది. ఇవి గ్రాంధిక భాషలో పరిమితమై ఉన్న విషయాలు కాబట్టి ఉపాధ్యాయునికి అవగాహన ఉంటే చాలు, పిల్లలకు ఈ స్థాయిలో వివరించాల్సినటువంటి అవసరం లేదు. ప్రథమేతర విభక్తి శత్రార్థక చువర్ణములందున్న ఉకారముకు సంధి వైకల్పముగా వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా? పిల్లలకు ఆ స్థాయిలో రాకపోయినా ఇది మనకు ఉత్వ సంధి వైకల్పికంగా వచ్చే సందర్భం ఏది? ప్రథమేతర విభక్తి శత్రార్థక చువర్ణములందు ఉన్న ఉకారమునకు సంధి ఏ రకంగా వస్తుందంటే వైకల్పికముగా వస్తుంది. ఓకేనా? ఇక్కడ మనకు ఇంతకు ముందు చర్చించుకున్నటువంటి అక్షరాలు ఉన్నాయి. ఓకే, కింది వాక్యాల్లో పరుషాక్షరాలను గుర్తించండి, గీత గీయండి. కన్నవారిని కొలుద్దాం. ఇక్కడ చ, ట, ప, త, త. ఓకే, సరళాక్షరాలు గుర్తించండి. సరళాక్షరాలు ఏమేంటి? గజడ, దబ. ఈ అక్షరాలు ఉంటే గుర్తించాలి. ఓకేనా? కింది వాక్యాల్లోని స్పర్శాక్షరాలకు 0 చుట్టండి. అసలు స్పర్శాలంటే ఏమిటి? కా నుండి మా వరకు కలిగినటువంటి అక్షరాలను స్పర్శాక్షరాలని అంటారు. ఓకేనా?
ఈ వాక్యాలు కా నుండి మా వరకు ఎక్కడున్నాయో అక్కడ స్పర్శాక్షరాలు ఉంటాయి. అవి వాటిని గుర్తించాలి. ఓకేనా? కింది వాక్యాలను పరిశీలించండి. వర్గయుక్కులు. వర్గ ద్వితీయ చతుర్థాక్షరాలను వర్గయుక్కులని అంటారు. ఆయనకు కరమునకు ఖరమునకు తేడా తెలియదట. ఇక్కడ చూడండి, కరము అంటే చేయి, కరము అంటే చేయి, ఖరము అంటే గాడిద. ఓకే, కరము అంటే చెయ్యి, ఖరము అంటే గాడిద. ఓకేనా? అనునాసిక అక్షరాలు అంటే వర్గ పంచమాక్షరాలు. అంతస్థాలు ఏమి? యా, రా, లా, వా లను అంతస్థాలని అంటారు. ఉష్మాలు సా, షే, షా, సా, హాలను ఊష్మాలని అంటారు. తాళవ్య అక్షరాలు అంటే అట్లా మనకు తెలుసు. తాళవ్యాలంటే ఏమిటి, మూర్ధన్యాలంటే ఏమిటి, ఈచ యశ తాళవ్య రుట రష మూర్ధన్య. ఓకే, ఆ విధంగా తెలుసుకోవాలి. ఓకేనా? భాషా భాగాలు. భాషా భాగాలు 5 ఉంటాయి. ఓకేనా? 5 భాషా భాగాలు ఏమి అంటే, నామవాచకానికి లేదా సర్వనామానికి ఉన్న గుణాన్ని తెలిపేది ఏమి అంటే విశేషణం. దీన్ని ఏమంటారంటే విశేషణం అంటారు. నామవాచకానికి లేదా సర్వనామానికి ఉన్న గుణాన్ని తెలిపేది విశేషణం. పేరుకు బదులుగా వాడేది సర్వనామం. పనిని తెలిపేది క్రియ. లింగ వచన విభక్తులు లేనిది అవ్యయం. పేరును తెలిపేది నామవాచకం. ఓకేనా? దీని ఆధారంగా మనకు ఇక్కడ ఒక జత పరిచయం ఇచ్చినాడు, దాన్ని మనం భర్తీ చేద్దాం. ఓకే, విశేషణం. ఇందులో విశేషణం గుర్తించాలి. విశేషణం అంటే నామవాచకానికి కానీ సర్వనామానికి కానీ ఉన్న గుణాన్ని తెలిపేది విశేషణం. ఎర్రని, తెల్లని, చల్లని, నల్లని, పెద్దదైనా చిన్నదైనా అనేటువంటి వాటిని ఉదాహరణగా మనం చూసుకుంటే, గోపాల్ నల్లనివాడు, గోపాల్ తెల్లనివాడు, గోపాల్ ఎర్రనివాడు. ఈ తెల్లని, నల్లని, ఎర్రని అనేటువంటివి ఎవరిని గురించి తెలుపుతున్నాయి? నామవాచకాన్ని గురించి తెలుపుతున్నాయి. ఏ నామవాచకం? గోపాల్. గోపాల్ అనేది ఏమవుతుంది? నామవాచకం అవుతుంది. ఓకేనా? నామవాచకం యొక్క గుణాన్ని తెలిపేది విశేషణం. అది విశేషణం. చూద్దాం ఇక్కడ విశేషణం. చదివాను, కాని, ఆమె, ఎర్రని, వనజ. చిక్కింది ఏది? ఎర్రని. చూడండి, ఎర్రని, తెల్లని, నల్లని, పచ్చని ఏదన్నా కానీ ఏది నామవాచకం అయి ఉండొచ్చు లేదా సర్వనామం అయి ఉండొచ్చు. వాటి యొక్క గుణాన్ని తెలిపేది ఏమవుతుంది? అడ్వర్బ్. అది విశేషణం అవుతుంది. ఓకేనా? ఎక్కడ? అడ్జెక్టివ్. ఇంగ్లీష్లో అయితే అడ్జెక్టివ్. మరి నామవాచకం. నామవాచకం అంటే ఒక వ్యక్తి కానీ, ఒక ఊరు కానీ, ఒక సంస్థ కానీ పేర్లను తెలియచేసేది నామవాచకం. ఇక్కడ పేర్లు ఏమన్నా ఉన్నాయా అంటే వనజ. చూడండి, విశేషణం అంటే ఎర్రని, నామవాచకం అంటే వనజ, క్రియ అంటే పని. ఏది? చదివాను. అవ్యయం కాని అనేది అవ్యయం. ఓకేనా? సర్వనామం ఆమె. ఓకే, ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక సమస్యకు పరిష్కారం ఇచ్చాడు. ఓకేనా? ఎలుకలు తమ కలుగులోకి ఏనుగు నీడ్చారు అని కవికి ఒక సమస్యను ఇచ్చినారు. ఇది సమస్యను పరిష్కరించడం అనేది కవికి ధర్మం. ఓకే, మరి నేనేమంటానంటే అది అందరికీ తెలిసిందే. ఎలుకను కలుగులోకి ఈడ్చాను అనేది, ఎలుక కలుగులోనికి ఏనుగుని ఈడ్చాను అనేటువంటి సమస్యను పరిష్కరించినాడు. మరి ఆ పరిష్కరించినటువంటి కవిలో నెరవేరినటువంటి అభ్యసన లక్షణం ఏది అంటే సాంప్రదాయక నిబంధన అభ్యసనం, కార్యసాధక నిబంధన అభ్యసనం, అంతర్దృష్టి అభ్యసనం, యత్నదోష అభ్యసనం. అంతర్దృష్టి అభ్యసన లక్షణం. ఓకేనా? తనలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని బయటికి రాగట్టినాడు. ఓకేనా? ఒక సమస్యకు పరిష్కారాన్ని రాబట్టగలిగినాడు. అది అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతానికి ఉదాహరణగా చెప్పవచ్చు.
ఓకేనా? ఇలలోని ఇద్దరు రాజులు మలయిచు జదరంగమాడి మాపటి వేలన్ బలమెత్తి కట్ట మరచిన నెలుకలు తమ కలుగులోని కేనుగు నిడిచండి అనే పద్యాన్ని ఈ సమస్యను పరిష్కరించిన వ్యక్తికి ఏ లక్షణం ఉన్నట్టు? అంతర్దృష్టి లక్షణం ఉన్నట్టు. ఓకే, నేను ఇవి చేయగలనా అనేవి దేనికి దేనికి స్వీయ మూల్యాంకనానికి. ఇక్కడ స్ఫూర్తి అనేటువంటి ఒక కథను ఇచ్చినాడు. ఓకే, ఈ కథలో గురించి కూడా మనకు 2 సైకాలజీ బిట్లను మీకు నేర్పిస్తా. తెలుగులో కూడా సైకాలజీ బిట్లను నేర్పిస్తా. చాలా కాలం క్రితం మగధను విక్రమసేనుడు అనేటువంటి రాజు పరిపాలించేవాడు. ఎంతో ధైర్య సాహసాలు గల విక్రమసేనుడు తన ప్రజలను కన్న బిడ్డల్లా చూసుకునేవాడు. విక్రమసేనుడు తన ప్రజలను కన్న బిడ్డల్లా చూసుకునేవాడు. ఉపమాలంకారం ఉపమాలంకారం ఆయన రాజ్యంలో ధర్మం 4 పాదాల మీద నడవడమే కాకుండా రాజ్యంలో కన్నుల పండుగగా సంపద తలతూగుతూ ఉండేది. 4 పాదాల ద్విగు సమాసం. మగధ ఐశ్వర్యం చూసి ఓర్వలేని పొరుగు దేశం రాజు పెద్ద సైన్యాన్ని వెంటబెట్టుకొని మగధపై దాడి చేశాడు. విక్రమసేనుడి వద్ద ఎక్కువ మంది సైనికులు లేరు. యుద్ధంలో పరాజయం పొందిన విక్రమసేనుడు ప్రాణాలు రక్షించుకునేందుకు అడవిలోకి పారిపోయి ఒక కొండ గుహలో దాక్కు. ఒంటరితనం, పరాజయం, బాధ, అలసట అన్ని ఒకసారిగా విక్రమసేనుణ్ణి ఆవరించాయి. నా కన్నబిడ్డల్లాంటి ప్రజల్ని రాజ్యాన్ని కోల్పోయిన నేను ఇక బ్రతకడం అవసరం. కన్న బిడ్డల్లాంటి ఏ అలంకారం? ఉపమాలంకారం. నిస్సహాయుడిగా ఎంతకాలం ఇలా దాక్కోవాలి అని ఆలోచించిన విక్రమసేనుడు చావే శరణ్యమని అనుకున్నాడు. ప్రాణాలు ఎలా తీసుకోవాలని ఆలోచిస్తున్న సమయంలో అతనికి ఒక దృశ్యం కనబడింది. ఏం దృశ్యం కనబడింది అంటే, ఒక చిన్న సాలీడు గుహ పై భాగంలో అల్లుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. సాలీడు పైకి పాకే కొద్దీ దాని నుండి వచ్చే దారం తెగి అది క్రిందికి జారిపోతూ ఉంది. అయినా సాలీడు తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఎన్నో మార్లు ప్రయత్నించగా చివరికి సాలీడు విజయవంతంగా పైకి ఎగబాకి గూడును అల్లటం పూర్తి చేయగలిగింది. ఏ సిద్ధాంతం? యత్నదోష సిద్ధాంతం. ఓకే, సాలీడు తన గూడును అల్లుకునే సందర్భంలో అనేక ప్రయత్నాలు చేస్తూ 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 చివరికి విజయాన్ని సాధించింది. ఎక్కడ? గూడును అల్లడం పూర్తి చేసింది. ఏ సిద్ధాంతం ఇది? యత్నదోష అభ్యసన సిద్ధాంతం. అది చూసిన విక్రమసేనుడిలో ఒక కొత్త ఆలోచన కలిగింది. కొత్తదైన ఆలోచన విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఒక చిన్నదైన సాలీడు ఏ సమాసం? విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. అంగీకరింపక మళ్ళీ ప్రయత్నించి అనుకున్న పని సాధించగలిగింది. నేను మాత్రం ఎందుకు ప్రయత్నించకూడదు? నేను మనిషిని, అవయవాలతో పాటు భగవంతుడు ఆలోచించుకోవడానికి, ఎత్తుకుపై ఎత్తు వేయడానికి అదనంగా మెదడును కూడా ఇచ్చాడు. వైఫల్యం గెలవడానికి ఒక నిచ్చెనను మోసుకు వస్తుంది. ఇలా ఆలోచించి విక్రమసేను నిరాశ నిస్పృహలు పటాపంచలైపోయాయి. కొత్త స్ఫూర్తి కొండంత బలాన్ని చేకూర్చింది. విక్రమసేనుడు అడవి నుండి బయటపడి చెల్లాచెదరైన తన సైన్యాన్ని సమీకరించుకున్నాడు. అనేక పర్యాయాలు విడవకుండా శత్రువుపై దాడి చేసి చివరకు తన రాజ్యాన్ని పొందాడు. విక్రమసేనుడు చనిపోవాలనుకున్నటువంటి విక్రమసేనుడిని బతకాలి అనేటువంటి ఆశ కలిగించింది ఎవరు? సాలీడు. మరి అతనిలో నెరవేరినటువంటి ప్రేరణ ఏది అంటే, చూడండి, బహిర్గత ప్రేరణ. సాలీడులో నెరవేరినటువంటి అభ్యసన లక్షణం ఏది అంటే యత్నదోష అభ్యసన లక్షణం. ఇక్కడ ఈ సాలీడు యొక్క ప్రయత్నాన్ని చూసి మన విక్రమసేనుడు ఏ ప్రేరణను పొందాడు? బహిర్గత ప్రేరణను పొందడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మన మహనీయులు అనేటువంటి పాఠ్యాంశం గురించి తదుపరి వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం.